నిన్న మనం అంటే ఫస్ట్ చాప్టర్ ఫినిష్ చేసుకున్నాం. ఫస్ట్ చాప్టర్ ఫినిష్ చేసుకున్నాం. ఇదంతా గూడా మనం ఫస్ట్ చాప్టర్ ఫినిష్ చేసుకున్నాం. మొదటి అధ్యాయం ఎలా అర్థమవుతుంది అనేది గూడా మనం నిన్న ఫినిష్ అయిపోయింది. హ్మ్. ఇయన్నీ మనం నిన్న ధ్యానించాం. మనుషులు ఎలా పుడతారు? ఏంటి కథ అని. ఇదిగోండి ఇక్కడి దాకొచ్చి ఆగాం. మేబీ మనం సెకండ్ చాప్టర్ దగ్గరికొచ్చి ఆగాం. ఫస్ట్ చాప్టర్ ముగించుకున్నాం. సెకండ్ చాప్టర్ వచ్చేటప్పటికేంటంటే ఆదికాండం రెండవ అధ్యాయం ఒరిజినల్‌గా అసలేం చెప్తుంది? ఏ ఉద్దేశ్యంతో రాయబడింది? అది రాసేటప్పుడు మన దేవుడి మనసులో ఉన్న ఉద్దేశ్యం ఏంటి? మోషే ఆలోచనలో ఉన్నటువంటి ఉద్దేశ్యం ఏంటి? అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. ఇదంతా కూడా ఒరిజినల్ ఆడియన్స్‌కి ఎలా అర్థమవుతది 'జెనసిస్' అనేది. ఓకేనా? రైట్. ఇక్కడ రెండవ అధ్యాయంలో మనకి మానవుడి నిర్మాణం జరుగుతుంది. ఏడవ వచనంలో. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడిని నిర్మించి వాడి నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడి జీవాత్మాయె. ఫస్ట్ మనిషి, ఫస్ట్ మనిషి యొక్క ఫస్ట్ మనిషి యొక్క పుట్టుక, సృష్టి అనేది అక్కడ జరిగింది. నెక్స్ట్ మనకి ఏదెన్ తోట ప్రస్తావన ఒకటి కనపడుతుంది. ఏదెన్ తోట ప్రస్తావనతో పాటు దేవుడు మీరు తినకండి అని చెప్పినటువంటి మాట కూడా మనకి ఇక్కడే కనపడుతుంది. నెక్స్టు 4 4 శాఖలయింది ఇక్కడి నుంచి బయలుదేరిన నది అని వాటి పేర్లతో సహా పీషోన్, గీహోన్, హిద్దెకెల్, నెక్స్టు ఫరాత్ ఇయన్నీ గూడా మనకు కనపడుతూ ఉంటాయి. ఓకేనా? రైట్. నెక్స్టు ఈ తోటలో నువ్వు అన్నీ తినవచ్చు. కానీ ఒక్కటి మాత్రం తింటే నిశ్చయంగా చస్తావు. మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్షఫలం అని జెప్పాడు. నెక్స్ట్ ఏం జెప్పాడు మనకి ఇంకా ఇంతే గదా! నెక్స్ట్ ఈవ్ తయారు చేయబడింది ఇక్కడ మనకి. ఆదాము సాటైన సహాయటువంటి యుక్తులు. ఒక మాటలో చెప్పాలంటే సెకండ్ చాప్టర్ యొక్క హైలైట్స్ అన్నమాట ఇవన్నీ. సెకండ్ చాప్టర్ యొక్క హైలైట్స్ ఏంటంటే ఆదామవ్వలు తయారీ జేయటం దేవుడు. ఏ పండు తినకూడదో చెప్పటం. ఏదెన్ తోటలో వేయటం. అక్కడి నుంచి 4 నదులు ఒకటమంటాం. ఇలాగా నిరభ్యంతరంగా అన్ని తినొచ్చు కానీ ఒకటి మాత్రం తినకూడదని ఒక ఆజ్ఞ జారీ చేయటం. ఇదంతా కూడా సెకండ్ చాప్టర్‌లో మనకు కనపడుతూ ఉంటుంది. సెకండ్ చాప్టర్ వింటున్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకి అది ఎలా అర్థమైంది? ఏ కాన్సెప్ట్‌లో వాళ్ళు దాన్ని విన్నారు? మోషే వాళ్ళకి ఏం అర్థమయ్యేటట్టు చెప్పాలని ఆ అధ్యాయాన్ని అలా రచించాడు. ఫస్ట్ లేయర్ ఎప్పుడూ గూడా ఎవరికి? ఇశ్రాయేలైట్స్‌కే. అసలు సారం అంతా వాళ్ళకే అర్థమైంది. మనకి మోడర్న్ ఫార్మాట్‌లో ఏం అర్థం కావాలో మనకు అలా అర్థమైంది. మనకు కూడా అప్లికేబుల్ అవుతది వాక్యం. అది గూడా వర్తిస్తది. కానీ మనకి సెకండ్ లేయర్. వాళ్ళకి ఫస్ట్ లేయర్. ఫస్ట్ లేయర్ అనేది ఎప్పుడు కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఫస్ట్ లేయర్ జాగ్రత్తగా తెలిస్తేనే వాక్యం ఇంటర్ప్రిటేషన్ అనేది జాగ్రత్తగా చేయటానికి అవకాశం ఉంటుంది. రైట్ ఓకేనా? సో, ఇప్పుడు మనకి అసలు ఎందుకు దేవుడు ఏదెన్ తోట ప్రస్తావన సడెన్‌గా రెండో అధ్యాయంలో తీసుకొచ్చాడు? ఎందుకు ఆదాం గురించి మాట్లాడాడు? ఎందుకు హవ్వ గురించి మాట్లాడాడు? అనే విషయాలు గనక మనం ఆలోచిస్తే, మనకి ఈజిప్షియన్ పురాణాల గురించి ఇంకొంత సమాచారం మనకు తెలియాలి. అదేంటంటే మెంఫైట్ థియాలజీ అని ఒకటుంటది. ఆ థియాలజీ పేరేంటంటే మెంఫైట్. ఈజిప్టోడిదే ఇది గూడా. మేబీ మెంఫిస్ వాళ్ళ పాత రాజధాని. బైబిల్‌లో ఐ థింక్ నహూము గ్రంథంలో నోపు అని ఉంటదనుకుంటా దీని గురించి. నోపు చదివినట్టు గుర్తు నాకు తెలుగులో. మెంఫిస్ అంటాం. దీనిని ఇదిగోండి నేను లాస్ట్ టైమ్ గూడా చెప్పా. ఈ పీటీ ఎప్టా అనేటువంటి దేవుడనమాట. ఈడిదొక టైప్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్. టా అంటారనమాట. ఇతను సృష్టించేసాడని ఉంటది ఈ థియాలజీ. ఎందుకంటే వాళ్ళదంతా ఒకదానికి కట్టుబడి ఉండేవాళ్ళు కాదు. బైబిల్‌లో అంతా కూడా ఒకదానికి కట్టుబడి ఉంటది. ఎవరు సృష్టి చేసాడంటే యావే చేసాడని ఒక క్లారిటీ ఇస్తది. వాళ్ళలో ఒక్కొక్క డైనాసిటీ మారే కొద్దీ ఆ డైనాసిటీని నిలబెట్టుకోవడానికి ఒక్కొక్క కథలు లేరు కాబట్టి, ఒక్కొక్క డైనాసిటీ వాళ్ళు ఒక్కొక్క పురాణం రాసారు కాబట్టి, ఒక్కొక్క పురాణంలో ఆయా దేవతల్ని, ఆ డైనాసిటీ గాడ్స్‌ని హైలైట్ చేశారు. అలా ప్టా అనేటువంటి దేవుడు మనుషుల్ని సృష్టించాడు. ఎందుకు సృష్టించాడంటే, దేవుళ్ళకి గుడులు కట్టడానికి, బలులర్పించే వ్యవస్థను నడపటానికి, ఒక పనిముట్టుగా వాడటానికి నిర్మించాడు. అంటే మెంఫైట్ థియాలజీ మనకేం చెప్తుందంటే, దేవుడు మనుషుల్ని ఓరకనే సృష్టించల. ఆయనకి చాకిరీ చేయటానికి, ఆయనకి గుళ్ళు కడతానికి, ఆ గుళ్ళో నైవేద్యాలు అర్పించటానికి.
దేవుడి ఆకలి తీర్చటానికి. దేవుడు అనేవాడు ఎప్పుడు పెద్ద తిండిపోతాడు. ఆ దృష్టిలో దేవుడు పెద్ద తిండిపోతాడు. వాడికెప్పుడు ఆకలి అవుతూ ఉంటది. ఆడి ఆకలి ఆనాడు తీర్చుకోలేడు. దానికని చెప్పేసి మానవుల్ని తయారు చేసి మీరు నాకు గుళ్ళు కట్టండి, మీరు నాకు అన్నం పెట్టండి, మీరు నాకు పెట్టండి అని ఎప్పుడు సాధిస్తా ఉంటాడు. సో, అలాగా మెఫైట్ థియాలజీ మనకి మానవుడి యొక్క జన్మ వెనక కారణం ఏందంటే, ఆయనకి పని చేసి పెట్టే దాసులురా మీరని చెప్తారు. నెక్స్ట్ హీలియోపాలిటన్ అని ఇదొక ఫేమస్ క్రియేషన్ స్టోరీ ఉంది. ఇది కూడా ఈజిప్ట్ వాళ్ళదే. చెప్పాను కదా! అదేంటంటే అందరూ ఈజిప్ట్ వాడొకలా, ఈడొకలా అంటే ఏం లేదు. ఎవడి డైనాసిటీకి తగ్గట్టుగా ఆడు కథలు రాసుకున్నాడు. ఈజిప్టాలజీ తెలిస్తే మీకు ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. ఓకేనా? ఈ హెలియోపాలిటన్ సృష్టి కథ మనకేం చెప్తుందంటే, నిన్న మీకో విషయం చెప్పాను చూసారా? అతుమ్ గాడు మీకు ఎగ్జామ్‌లో కూడా ఇచ్చేదాన్ని. ఎవడి వీర్యస్ఖలనం ద్వారా సృష్టి ఏర్పడిందని ఐగుప్తీయులు నమ్ముతారు అని ఇచ్చారు. మీలో కొంతమంది సరిగ్గా పెట్టలేదు. కొంతమంది పెట్టారు. అటుమ్ ఆ దేవుడి పేరేందంటే అటుమ్. కొన్ని పురాణాల్లో రా అని కూడా ఉంది. కానీ అటుమ్. ఇతగాడు మనం ఎక్కడ చెప్పుకున్నాం అంటే సెక్సువల్ ఇమ్మోరాలిటీలో చెప్పుకున్నాం ఇతని గురించి. ఈ అటుమ్ అనే దేవుడు వీర్యస్ఖలనం చేయడానికి సృష్టి ఏర్పడింది. ఈ అటుమ్ అనే దేవుడి గురించి చెప్పే కథే హీలియోపాలిటన్. ఈ హెలియోపాలిటన్ క్రియేషన్ మిత్ అన్నమాట ఇది. ఇక్కడ ఏం చెప్తుందంటే అతను వీర్యం కాల్చినప్పుడు లేదంటే కన్నీళ్లు సంథింగ్ ఇన్ఫర్మేషన్ అప్లై చేసుకుంటా పోయారు. అంటే వీర్యం కాల్చినప్పుడు సృష్టి పుట్టిందని, అయితే ఏడ్చినప్పుడు కన్యల చుక్కల నుండి మనుషులు పుట్టారని గ్రంథం చెప్తుంది మనకి. ఓకేనా? మనుషులు పుట్టారని గ్రంథం చెప్తుంది. అంటే మనిషి పుట్టుక వెనక దేవుడికి ఉద్దేశపూర్వకమైన ప్రణాళిక లేదు. అంటే ఏంటంటే కావాలని పడగొట్టుకొని అసలు కలిగితే మానవ జాతి పుట్టింది కాదు. ఏదో ఆయనకేదో ఆరోగ్యం బాగోక ఏడుస్తున్నప్పుడు కళ్ళమ్మట పుటుక్కున ఒక బొట్టు పడంగానే యాక్సిడెంటల్‌గా పుట్టారు మానవులు. యాక్సిడెంటల్ అన్నమాట. ప్రణాళికాబద్ధంగా పుట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు యాక్సిడెంటల్‌గా కలిసినప్పుడు అనుకోకుండా అసలు పుట్టాడేమో అనుకుని పుట్టుకుని పడతాడు. వీడు పుట్టకూడనోడండి అనవసరంగా పుట్టాడంటారు. అంటే ఒక ఇతిమిత్తం లేకుండా, ఒక ప్లానింగ్ లేకుండా, ఒక ఉద్దేశ్యం లేకుండా ఏదో అనుకోకుండా పుట్టేస్తుంటారు కదా! అలాగా మానవులు అనుకోకుండా పుట్టేసారు ఈ కథలో. ఆళ్ళు దేవుడికి అసలు పుట్టించాలని కూడా లేదు గాని కన్నీళ్ళు రాలే వచ్చింది పుట్టేసారనమాట. అలాగా. దీని గురించి మీకు ఇప్పటికి కూడా ఒక స్టోన్ ఉంటది. హీలియోపాలిటన్‌లో ఉంటది. ఇప్పటికి ఒక స్టోన్ ఉంటది. ఎక్కడ ఉంటదంటే ఆ స్టోన్ మేబీ ఇదిగోండి ఇదే ఆ స్టోన్. ఇప్పటికి ఈజిప్ట్ మ్యూజియంలో ఉంది. వీళ్ళు దీన్నేమని నమ్ముతారంటే ఈ స్టోన్ వాళ్ళు మా అటుమ్ దేవుడు నిన్న నన్ననే ఒక కియోటిక్ వాటర్ గురించి చెప్పా కదా! నిన్న. భయంకరమైనటువంటి వాటర్ ఉంటాయి అక్కడ. ఆ కియోటిక్ వాటర్‌లో ఈ బండ మీద నుంచోనే ఈ అటుమ్ అనేవాడు ఈ సృష్టిని నిర్మించాడు. అంటే ఈ బండే అతనికి స్పేస్ ఇచ్చిందనమాట. అతను నుంచోటానికి. ఆ కెయోటిక్ వాటర్‌లో నుంచి వచ్చిన బండ ఇదని వాళ్ళు నమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాం నమ్ముతది గదా! మక్కాలో ఉన్న బ్లాక్ స్టోన్ ఏదో గాదు. పరలోకం నుంచి దిగొచ్చినటువంటి బ్లాక్ స్టోన్ ఆడమ్ పాపం చేసినప్పుడని. మొదట తెల్లగా ఉండేది. తర్వాత బ్లాక్ అయిపోయింది అన్నట్టుగా నమ్ముతారు గదా! అలాగే ఈళ్ళు గూడా సేమ్ అదే ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి ఇదన్నీ ఒకటే. ఈళ్ళు గూడా అంతే. ఇది ఆ నన్ అనేటువంటి ఆ భయంకరమైనటువంటి కేయోటిక్ వాటర్‌లో అటోమ్ వచ్చాడు గదా! ఆ అటోమ్ రావటానికి అతని కాళ్ళు మోపటానికి ఈ స్టూలే కారణమైందని వాళ్ళు ఈ బండని పూజించేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పటికి గూడా మ్యూజియంలో ఉందది. వాళ్ళ నమ్మకం అది. కరెక్టా కాదనేది వాళ్ళ నమ్మకం. సో, ఆ పురాణం అన్నమాట. ఇప్పుడు మీకు జెప్పింది. రైట్ ఓకేనా? నెక్స్ట్ 'ద గ్రేట్ హైమ్ టు క్నమ్' అంటే ఇదొక పాటన్నమాట. అంటే ఇదొక మంత్రం. ఒక మంత్రాలన్నమాట. ఎవరికంటే క్నుమ్ అనే ఉంటాయన్నమాట. ఈ క్నుమ్ ఎవరైతే ఉన్నారో అతను మట్టితో జాగ్రత్తగా వినండి. మట్టితో కుమ్మరి చక్రం మీద మనిషిని చేశాడని చెప్తుంది. ఎందుకంటే దేవుళ్ళు అలసిపోకుండా వాళ్ళ కాయా కష్టం చేసి ఆహార నైవేద్యాలు పండించి పెట్టే కూలీలుగా ఉండటానికి. అంటే ఈ క్నమ్ ఏం చెప్తున్నాడంటే మట్టి నుంచే వచ్చాడు దేవుడనేవాడు మనుషులు మట్టి నుంచే వచ్చారు. వీడికంటూ ఒక పర్పస్ లేదు. వీడెందుకు పుట్టాడంటే, మా కడుపులు నింపటానికి. మా దేవతలందరిని ఆనందింపజేయటానికి. మా దేవతలందరిలో ఉన్నటువంటి నైవేద్యం తర్వాత వాటర్ కావాలి కాబట్టి, నైలు నదిలో ఉన్న వాటర్ తాగటానికి, స్టోర్ చేయటానికి. సో, మానవుడు ఎందుకు పుట్టాడంటే, దేవుళ్ళు
తిండి సంపాదించుకోవడానికి అలసిపోకుండా వాళ్ళ ప్లేస్‌లో ఈ కూలీలనమాట. ఈ కూలీలనమాట మానవుడు. ప్రమాదం 'ద గ్రేట్ హైమ్ టు క్లమ్‌లో' గాని, 'ఇలియోపోలిటన్ సృష్టి కథలో' గాని, 'మెఫైట్ థియాలజీ' ఇవన్నీ గూడా ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ మరి ముఖ్యంగా ఈజిప్షియన్స్ నమ్మేటివాళ్ళు. ఇప్పుడు నిన్న మీకొక విషయం ఇంకోటి గూడా ఉంది. 'బుక్ ఆఫ్ హెవెన్లీ కౌ' ఇదొక పుస్తకం. ఈ 'బుక్ ఆఫ్ హెవెన్లీ కౌ'లో మనుషులు దేవుళ్ళకి వ్యతిరేకంగా కొంచెం శబ్దం చేసినా, పనులు చేయకపోయినా, సూర్యదేవుడు కోపంతో సెగ్మెంట్ నిన్న మీకు చెప్పాను చూసారా? సూర్యదేవుడు కన్నులా చూస్తుంటాడని సెగ్మెంట్ అనే దేవతను పంపి మనుషులను దారుణంగా చెప్పి రక్తం తాగుతాడని ఈ గ్రంథం భయపెడుతుంది. ఈ గ్రంథం వల్లే బానిస బతుకులు బతకడం గాని వాళ్ళు ఎదురు తిరగకుండా ఉన్నారు ఫరోకి. ఎందుకు ఇంత బానిసత్వం చేసిన ఎదురు తిరగలేదంటే ఇదిగో ఈ సెగ్మెంట్ అనేటువంటి ఈ దేవత భయం. ఎవరైతే ఫరోకి ఎదురు తిరుగుతారో వాళ్ళని ఈ దేవత చంపి వాళ్ళ కూతుళ్ళను, కొడుకులను అందరిని తినేసిద్ది. ఈ దేవతకి ఎప్పుడైతే పనులు చేయకుండా కూర్చుంటారో సూర్యదేవుడు కన్నుగా ఉండిద్ది కాబట్టి ఈ దేవత దహించి వేసిద్ది. ఈ భయంతోనే ఆ రోజుల్లో ఈ గ్రంథం పెట్టినటువంటి భయం మామూలుది కాదు. ది బుక్ ఆఫ్ హెవెన్లీ కవ్ అనే గ్రంథం. సో ఇలాగా ఈ థియటికల్ 28th చాప్టర్‌లో గాని నేను చాలా క్లియర్‌గా మీకు చూపిచ్చా. మీరు వాళ్ళ ఆచారాలను, వాళ్ళ హేయ కృత్యాలు, వారి విగ్రహాలను విడిచిపెట్టాలి. సో, మనకి ఫైనల్‌గా ఈజిప్షియన్ థియాలజీస్ ఏం చెప్తున్నాయంటే, ఫస్ట్ మానవుడు కూలోడు. మానవుడు కూలోడు. 2 కాయ కష్టం చేయటానికి పుట్టాడు. దేవుళ్ళ కడుపులు నింపడానికి పుట్టాడు. ఓకేనా? ఇవి మెయిన్ కాన్సెప్ట్స్ ఈజిప్షియన్ థియాలజీ. థియాలజీ కూడా అనకూడదు మిథాలజీ. ఎందుకంటే థియాలజీలో థియోస్ అంటే దేవుడు. ఆడ దేవుడు ఏడున్నాడు? మైథాలజీ. ఈ ఈజిప్షియన్ మైథాలజీస్‌లో మానవుడు పుట్టడానికి గల కారణాలు ఇవన్నమాట. అయితే ఇప్పుడు మోసెస్ ఏం చెప్పాలనుకున్నాడు వాళ్ళకంటే, ఒరేయ్ బాబు మీరు 200 ఏళ్ల పాటు ఒక అబద్ధాన్ని నమ్మారు. ఇప్పుడు మీకో నిజం చెప్తాను వినండి. ఏంటి సార్ ఆ నిజం? ఏంటి మోసెస్ గారు ఆ నిజం అంటే సింపుల్. ఆ నిజం ఏంటంటే అదే ఆదికాండం 2వ అధ్యాయం. ఆ నిజమే ఆదికాండం 2వ అధ్యాయం. ఏముంది ఈ ఆదికాండం 2వ అధ్యాయంలో? ఏముంది ఆదికాండం 2వ అధ్యాయం అంటే, ఈజిప్షియన్ పురాణాల పునాదుల్ని కదిలిస్తూ, నిజదేవుడైన సృష్టికర్త సంకల్పాన్ని తెలియజేస్తూ, మోషే ఒక అరాచకం సృష్టించాడు. అరే బాబు! దేవుడు కన్నీటి బొట్టల నుంచి వచ్చినోడు కాదు. మానవుడు కన్నీటి బొట్టల నుంచి వచ్చినోడు కాదు. యాక్సిడెంటల్‌గా ఈ లోకంలోకి అనుకోకుండా పుట్టేసినోడు కాదు. వీటిని తయారు చేయడం కోసం ఆ దేవదేవుడు 6 రోజులు కష్టపడ్డాడు. ఈ 6 రోజుల పాటు కష్టం ఈ 6వ దినాన చివరి రోజున ఈ మానవుడి కోసమే. వీడు యాక్సిడెంటల్ గాదు. వీడు యాక్సిడెంటల్ బీయింగ్ గాదు వీడు. వీడి కోసమే ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను చేశాడు. వీడి కోసమే పై జలాలు, కింద జలాలు వేరు చేశాడు. వీడి కోసమే ఆయా జాతుల ప్రకారం విత్తనాలు గల మొక్కలు సృష్టించాడు. వీడి కోసమే సూర్యచంద్రుడిని సృష్టించాడు. అసలు వీడి కోసమే పశుపక్షుల్ని సృష్టించాడు. అసలు వీడి కోసమే సరీసృపాలను సృష్టించాడు. అసలు ఈ సృష్టి చేసిందే ఈడి కోసం. అసలు ఈడు యాక్సిడెంట్ కాదు. అసలు ఈ ప్రపంచం కలిగిందే ఈ మానవుడి కోసం అని చెప్పడం వలన ఒక్కసారి ఇశ్రాయేలీయులకి 200 ఏళ్ళు విన్న చెత్త ఒక రకంగా చాలా చిరాకనిపించింది. దేవుడంటే ఒక ప్రేమొచ్చింది. ఓకేనా? రైట్. ఇక్కడ మనకి ఇంకొక విషయం చెప్తున్నాడు. ఇంకో విషయం ఏం చెప్తున్నాడంటే ఏదెన్ తోటలో నిర్మించటం వల్ల ఏం చెప్తున్నాడంటే, మీరు గమనించండి ఏదెను తోట, ఏదెను తోట అనేది ఏ కష్టం తెలియని, ఏ కాయా కష్టం చేయాల్సినటువంటి అవసరత లేని, హ్యాపీగా తిని ఏం చేయాల్సిన పనిలే. ఆళ్ళ ఆళ్ళ కడుపులో ఆళ్ళు నింపుకుంటే చాలు. ఏ కాయా కష్టం లేదు. కనీసం బట్టలు చినిగిపోతాయేమోనని బట్టలు కుట్టుకునే అవకాశం కూడా లేదు.
ఏ కాయ కష్టం లేని జీవితం వాళ్ళది. అంటే మానవుడు కష్టం చేయడానికి పుట్టలే. మానవుడు హ్యాపీగా ఈ భూప్రపంచంలో దేవుడు చేసినటువంటి ఈ మానవుడు ఈ సృష్టిని అనుభవించడానికి పుట్టాడు. కష్టాలు అనుభవించడానికి కాదు ఈడ పుట్టింది. సృష్టిని అనుభవించడానికి పుట్టాడు. అది ఏదైనా తోటలో మనకు అర్థమవుతుంటది. అసల దేవుళ్ళకి ఫలం పెడతాం కాదురా బాబు! ఈజిప్షియన్ మైథాలజీకి, బిబ్లికల్ థియాలజీకి ఎంత తేడా ఉందంటే, ఒరేయ్ నాయనా వాళ్ళ మైథాలజీస్‌లో అయితే దేవుడి కడుపుని మానవులు నింపాలి. కానీ బిబ్లికల్ థియాలజీలో అయితే దేవుడే మానవుడి కడుపుని నింపారు. అంటే క్వైట్ అపోజిట్ చేస్తున్నాడు. మరి మన దేవుడు ఎంత గొప్పోడో చూడండిరా! యావే ఎంత గొప్పోడో చూడండి. ఎందుకు యావేని మీరు చూడాలంటే, యావే ఆ అటుమ్ గాడిలాగా హీలియోపాలిటన్‌కి సంబంధించినటువంటి రా దేవుడిలాగా లేదంటే ఆ బుక్ ఆఫ్ కౌ లాగా కాదు. మన దేవుడు మన కడుపులు నింపటానికి పుట్టాడు. అర్థమవుతుందా? మనల్ని పుట్టిచ్చింది దేవుడు మన కడుపులు నింపడం. మన కడుపులతో శుభ్రంగా తిని హ్యాపీగా సరదాగా ఉండటం కోసం. కానీ అక్కడ వాళ్ళ కడుపులు నింపటం కోసం. అని చెప్పడాన్ని బట్టి నక్కకి, నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం చూపిస్తున్నాడు. వాళ్ళకి, దేవుడికి ఇక్కడ. ఓకేనా? రైట్. నెక్స్టు ఆదామవ్వల్ని దేవుడు తయారు చేసిన తర్వాత వాళ్ళకి ఏ పని చెప్పల. మీరు చూడండి ఆదామవ్వల దగ్గర వాళ్ళకి దేవుడు ఏ పని చెప్పడు. మిగతా పురాణాల్లో నాకు గుళ్ళు కట్టమన్నారు. మిగతా పురాణాల్లో కాలువలు తవ్వమన్నారు. మిగతా పురాణంలో కాయకష్టం చేయమన్నారు. మిగతా పురాణంలో నైవేద్యం అర్పించమన్నారు. మిగతా పురాణాల్లో వాళ్ళకి పెద్ద బండ బండ పనులు పెట్టాడు. మొయ్యలేనన్ని చాకిరీ పనులు పెట్టారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు మానవుడిని సృష్టించినప్పుడు అసలు వీడికి ఏ పని పెట్టల. అసలు వీడికి ఏ పని పెట్టల. హ్యాపీగా తింటూ, నీ ఇష్టమైనన్ని తిను. ప్రశాంతంగా బతుకు. నువ్వు నీ భార్య హ్యాపీగా కలుసుకోండి. పిల్లలు పుడతారు. విస్తరించండి. అభివృద్ధి పొందండి. భూమిని నిండించండి. అంటే దేవుడు మానవుడిని ఎంత ప్రేమించాడో, మానవుడు పుట్టుకతో ఎంత స్వేచ్ఛా జీవో, మానవుడు పుట్టుకతో ఎంత అద్భుతమైనటువంటి సృష్టో దేవుడి సృష్టిలో అని అసలు బైబిల్ థియాలజీ ఒక మాటలో చెప్పాలంటే, దేవదారు మ్రానంత ఎత్తులో ఉంటే, మిగతాయన్ని పెంట కుప్పంత నీచంగా ఉన్నాయి. అంత వేరియేషన్ చూపిస్తున్నాడు మోసెస్ ఇక్కడ మనకి. ఓకేనా? రైట్. ఇంకొకటి గూడా ఉందిక్కడ. ఏదైనా తోటని బట్టి ఇంకొకటి మనం అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ లేయర్‌లో. ఫస్ట్ లేయర్ పార్ట్ 1 చెప్పాను మీకు. ఎందుకు అంటే ఇలాగ దేవుడు కన్‌స్ట్రక్ట్ చేసింది ఈ అధ్యాయాన్ని. మిడిల్ ఈస్ట్ యొక్క వాటికి ఇక్కడికి ఒక తేడా చూపించాలని దేవుడు అనుకున్నాడు. కాబట్టి ఒక వేరియేషన్ చూపించాడు. రెండోదేంటంటే, రెండోదేంటంటే రెండోది వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు. ఈ ఈ ఈ మాటలన్నీ వింటున్నప్పుడు, ఈ అధ్యాయాలన్నీ రాయబడుతున్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారంటే సీనాయి పర్వతం. ఇప్పుడు వీళ్ళకి అర్జెంట్‌గా ఒకటి చెప్పాలి మోషే. ఒకటి మోషే ముందున్న టాస్క్ ఏందంటే ఒకటి 200 ఏళ్ల చెత్తని తీసేయాలి ఈళ్ళ బుర్రలో నుంచి. రాబోయే కాలంలో ఎలా బతకాలో చెప్పాలి. చరిత్రను తుడిపేయాలి. భవిష్యత్తును రాయాలి. 2 చేయాలి. సో, చరిత్రను తుడిపేసే ఉద్దేశ్యంతో ఏదైనా తోట మనకు ఆ కాన్సెప్ట్‌లో అలవర్తిస్తది. భవిష్యత్తులో ఏం చెప్పాలనుకున్నాడు సీనాయి పర్వతం మీద ఉన్నటువంటి వాళ్ళందరూ, ఇప్పుడు ఈ రెండో అధ్యాయం వాళ్ళక్కడ మోషే గారు చెప్తున్నప్పుడు అప్పటికప్పుడు వాళ్ళు నేర్చుకోవాల్సిందేంటి? అప్పటికప్పుడు వాళ్ళు ఏం గ్రహించాలి ఆ అధ్యాయంలో నుంచి? ఏమి దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడనంటే ఒకటి, ఈరోజు మిమ్మల్ని గూడా ఆదాము వల్లనే ఏ కష్టం లేకుండా సమృద్ధిగా ఉన్న ఒక ఊర్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నా. అంతే గదా! ఆదాము తినటానికి ఏ కష్టము లేనటువంటి ఏదెన్ తోటలో పెట్టబడ్డాడు. ఆల్రెడీ ఏదెన్ తోటలో ఫుల్ అయిపోయింది. ఆల్రెడీ ఏదెన్ తోటలో చెట్లన్నీ మొలిచి, ఆల్రెడీ ఏదెన్ తోటలో పండ్లన్నీ వచ్చి, ఆల్రెడీ ఏదెన్ తోట పచ్చగా ఉండి, ఆల్రెడీ నీళ్లు గూడా చక్కగా ప్రవహిస్తున్న చోటికి ఊరకనే అంత అంటే ఒక మాటలో చెప్పాలంటే ఫుల్ మీల్స్‌ని ఎదురుపెట్టి దేవుడు తర్వాత యాడమ్‌ని క్రియేట్ చేసాడు. యాడమ్ రూమ్‌లోకి ఎంటర్ కాకముందే ఫుల్ మీల్స్ రెడీగా ఉంది టేబుల్ మీద. అది ఈడెన్ గార్డెన్. అంటే ఏ పండు, ఏ కాయ కష్టం లేకుండా ఎళ్ళంగానే పండు తెంపుకొని తినేయొచ్చు. అంటే లోపల స్టెప్పు అడుగు పెట్టడానికంటే ముందుగానే ఫుల్ మీల్స్ ఇచ్చేసాడు దేవుడు ఆళ్ళకి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాడంటే, మీరు కూడా అడుగు పెట్టడానికంటే ముందే దేవుడు మీకు ఫుల్ మీల్స్ ఇస్తున్నాడు. ఏంటా ఫుల్ మీల్స్? ఏదైనా చోట చెట్లు ఆదాము నాటలేదు. ఏదైనా చోటలో ఉన్నటువంటి ఏ సుఖం కూడా ఆదాము తయారు చేసుకుంటే వచ్చింది కాదు. అది దేవుడు పెట్టగా వచ్చింది.
ఇప్పుడు మీరెళ్ళే కనాన్‌లో గూడా ఇదే. ఇప్పుడు మీరెళ్ళే కనాన్ ఎలాంటిదో చూడండి. ద్వితీయోపదేశకాండం 6 అధ్యాయం 10-16. ద్వితీయోపదేశకాండం 6 అధ్యాయం 10-16. ఏం చెప్తుందంటే, నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకులు, యాకోబులతో ప్రమాణము చేసినటువంటి దేశంలో ప్రవేశపెట్టాడు. నీవు నింపని ద్రవ్యముల చేత అంటే నువ్వేమి కష్టపడి సంపాదించాల్సిన పనిలే. ఫుల్లుగా డబ్బులు కట్టలున్నాయి ఆ ఊర్లో. నెక్స్ట్ నింపబడిన ఇండ్లు. అక్కడికి నువ్వెళ్లి చికెన్ తెచ్చుకోవాల్సిన పనిలే, మటన్ తెచ్చుకోవాల్సిన పనిలే. అన్నీ ఫుల్లుగా అన్ని పిండ్లున్నాయి. ఇడ్లీ పిండి, దోస పిండి, మైదా పిండి మొత్తం ఆడే ఉన్నాయి. నువ్వు పూరి చేసుకుంటావు, దోస చేసి ఇడ్లీ నీ ఇష్టం. ఏ పిండి కూడా షాప్‌కెళ్ళి కొనాల్సిన పనిలే. అంత లోడ్ చేసినటువంటి ఇల్లు మీకిస్తున్నాడు. నెక్స్ట్ నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులు. నువ్వెళ్లి ఇప్పటికిప్పుడు అక్కడికి బోయి ఎందుకంటే అక్కడ జీవనదులు ఉండవు గదా! అక్కడ ఏ పెద్ద జీవనది కూడా లేదు గదా! కెనాన్‌లో. అయ్యో! ఇప్పుడు మేము కెనాన్‌లోకెళ్ళి తవ్వాలేమో బావులు అనుకోమాకండి. మీలో ఎవ్వడు గూడా ఈ ఏ బావి తవ్వాల్సిన పనిలే. నేను ఆల్రెడీ మొత్తం సెట్ చేశా. నేను జూసుకుంటా. మీరు పదండి అంటున్నాడు. నీవు నాటని ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు సేమ్ ఆదాము ఎలాగైతే రోజు తిని తృప్తి పొందుతున్నాడో ఏదెన్ తోటలో, రేపు కనానుకెళ్ళిన తర్వాత మీరు కూడా అలానే తిని తృప్తి పొందుతారు. ఆదాము ఏ కష్టము లేదక్కడ. అన్ని మొత్తం నేనే సెట్ జేసి ఇచ్చా. మీకు కూడా ఏ కష్టం పడాల్సిన పని లేదు. నేనే మొత్తం సెట్ జేసి ఇస్తా. సో, ఏదెను తోటకి, కనానికి ఒక కంపారిజన్ చేయాలనుకుంటున్నాడు. ఏదెన్‌కి వర్సెస్ కనాన్‌కి ఒక కంపారిజన్. ఏదెన్ తోటలో అన్నీ ఫ్రీ. కనాన్‌లో కూడా వీళ్ళెళ్ళేటప్పటికి అన్నీ ఫ్రీ. అంటే వీళ్ళు గెలుచుకునే సమయానికి అంటే దాని అర్థం ఏంటంటే, వీళ్ళు కెనాన్‌లోకెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఫుల్‌గా లోడ్ అయిన ఇళ్ళల్లోకి వాళ్ళందరిని చంపేస్తారు గదా! కనానీయుల్ని. కనానీయులందరిని వెళ్లగొట్టేసిన తర్వాత, కనానీయులందరిని జాషువా టైమ్‌లో వాష్ ఔట్ చేసి పడేసిన తర్వాత అంతా గూడా ఫ్రీ. అంటే ఇంట్లోపలికెళ్ళంగానే ఒలీవల చెట్లు, ద్రాక్ష చెట్లు, బావులు, శుభ్రంగా పిండి, గిండి, తిండి మొత్తం ఫుల్ మీల్స్ టైప్‌లో ఉన్నటువంటి ఇళ్ళలోకి వాళ్ళందరిని వీళ్ళు ఎల్లగొట్టేసి, వీళ్ళు ఆ ఇంట్లో ఎళ్లి స్వతంత్రించుకుంటారు. సో, ఆ ఏదెన్ తోటలో యాడమ్ ఎలాగున్నాడో హ్యాపీగా ఏ కష్టం లేని తిండి తింటూ, మీరు గూడా మీరు పడని కష్టమైన తిండి తింటే చాలా హ్యాపీగుంటారు. అది కంపారిజన్ ఇక్కడ మోసెస్ చెప్పాలనుకుంటాను. నెక్స్ట్ నంబర్ 2 ఏదెన్ తోటలో దేవుడు అన్నీ ఫ్రీగా ఇచ్చి ఒకటి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అన్నీ తినండి. ఒక్క పండు మాత్రం మీరు తినకండి. అర్థమైందా? అన్నీ తినండి. ఒక్క పండు మాత్రం మీరు తినకండి. ఇక్కడ గూడా ఏం చెప్తున్నాడంటే మనకి, ఒరేయ్! మీరు మీ ఇష్టానుసారంగా బతకండి. నో ప్రాబ్లమ్. కానీ ఒక్కటి మాత్రం మీరు చేయకండి. అదేంటంటే, నా మాట కాదని ఏ పని మీరు చేయకండి. నా మాటను దాటి ఏ పని చేయకండి. ఇక్కడ ఒక పండు తినొద్దన్నాడు. ఇక్కడ నా మాట దాటొద్దన్నాడు అంతే. ఇక్కడ ఫ్రీ, ఇక్కడ ఫ్రీ. ఇక్కడ ఏదెన్, ఇక్కడ కనాన్. సో, ఏదెన్ తోటని మోసెస్ చెప్పడం ద్వారా వాళ్ళకొక సిమిలారిటీ చూపిస్తున్నాడు. చూసారా? చూసారా? ఏదెన్ ఎవరో గాదు. మనం వెళ్ళబోయే కనాన్ లాంటిదే. ఆదాముకు ఉన్నటువంటి స్థితి ఏదో గాదు. ఇప్పుడు రేపొద్దున మనకు ఉండబోయే స్థితే. ఆదాంకి దేవుడు ఏం చెప్పాడు? అన్ని తినమన్నాడు. ఒకటి చేద్దున్నాడు. మనకు కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? హ్యాపీగా తినమంటున్నాడు, సుఖించమన్నాడు, హ్యాపీగా ఉండమంటున్నాడు. కానీ నేను చెప్పిన మాట మాత్రం దాటొద్దంట. ఇప్పుడు చూసుకోండి. రెండో అధ్యాయం చదువుతున్నప్పుడల్లా వాడికి సీనాయి పర్వతం మీద అప్పటికప్పుడున్న సిట్యుయేషన్స్ వాళ్ళకి గుర్తొస్తున్నాయి. ఎవరికి? ఇజ్రాయేలైట్స్‌కి. అంటే ఒక అధ్యాయం చెప్పడం వలన ఏదో ఒక ఉపయోగం ఉండాలి ఇశ్రాయేలుకి. లేదంటే ఆ అధ్యాయం ఊరకనే పుట్టదు. అధ్యాయం కూడా ఊరకనే పుట్టదు. ఆకాశంలో నుంచి, గాలిలో నుంచి ఊరకనే పుట్టదు కదా! ఏ అధ్యాయం కూడా. అలాగే. సో, ఇక్కడ దేవుడు ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే ఇదిగోండి ఇక్కడ. అక్కడేమో ఒక పండు తినొద్దన్నాడు కదా! ఇక్కడేం చెప్తున్నాడంటే మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూ ఉన్న జనములను సేవింపకూడదు అది. ఇక్కడ కమాండ్ ఏంటంటే, ఇక్కడ కమాండ్ ఏంటంటే, ఈ చుట్టుపక్కల ఉన్న దేవతలను సేవించకూడదు. ఇక్కడున్నటువంటి కమాండ్ ఏంటంటే, ఇక్కడున్నటువంటి ఈ పండుని నువ్వు తినకూడదు. ఇదిగోండి. ఈ పండు నువ్వు తినకూడదు. ఇక్కడున్న కమాండ్ అది. ఇక్కడున్న కమాండ్ ఏంటి? ఈ పండు నువ్వు తినకూడదు. దేవుడు వీళ్ళకి ఇక్కడిచ్చినటువంటి కమాండ్ ఏంటి? ఈ జనముల దేవతలను నువ్వు సేవింపకూడదు. అర్థమైందా? ఒకవేళ తింటే అక్కడ ఏమవుతాడు? ఆడమ్ నాశనం అయిపోతాడు. ఒకవేళ ఇక్కడ సేవిస్తే మీరేమవుతారు? మీరు కూడా నాశనం అయిపోతారిక్కడ.
మీరు కూడా ఏమైపోతారు? నాశనం అయిపోతారు. సో, ఇలాగా ఇలాగా కణానికి ఏదైనా తోటకి ఒక సిమిలారిటీని చూపిస్తూ ఇశ్రాయేలీయుల్ని రెడీ చేస్తున్నాడు. ఎవరు? మోసెస్. ఇశ్రాయేలీయుల్ని ఏం చేస్తున్నాడు? రెడీ చేస్తున్నాడు. మీరు నమ్ముతారో నమ్మరో గాని నేను 3 గంటలు కూడా నిద్రపోలేదండి. 3 గంటలు కూడా నిద్రపోలా. లైఫ్ చాలా బిజీ అయిపోయింది. చాలా బిజీ అయిపోయింది లైఫ్. నేను 3, 4 నెలలు అయ్యి ఉండొచ్చు. కనీసం 4 గంటలు పనుకొని. కనీసం 4 గంటలు పనుకొని 3, 4 నెలలు అయింది. 4 గంటలు. అంటే అంత బిజీ అంత లైఫ్ అంత బిజీ అయిపోయిందనమాట సడెన్‌గా. మీకు చెప్తున్నాను కానీ అంత ఎనర్జీ లేదు నాకు. అంటే ఎందుకంటే ఇవేవి అనవసరమైన పనులు కాదు. ప్రతీది అవసరమైన పనే. ఎన్నో రకాల మందికి చెప్తూ ఉండాలి గదా! రైట్. కాబట్టి మీరు కేవలం నా హావభావాలను చూడకుండా, నా సిట్టింగ్ పొజిషన్‌ని చూడకుండా నేను కాసేపు అటు తిరుగుతా, ఇటు తిరుగుతాను. ఎందుకంటే అంత కంఫర్ట్‌గా లేననమాట. కేవలం నేను చెప్పే సబ్జెక్ట్ మీద మాత్రమే కాన్సంట్రేట్ చేసి సబ్జెక్ట్‌లో మాత్రం నేను కాంప్రమైజ్ కాను. నేను డిస్కంఫర్ట్‌గా నా బాడీ ఉన్నా, నా నోట్లో నుంచి వచ్చే సబ్జెక్ట్‌లో మాత్రం కాంప్రమైజింగ్ ఉండను. రాజీ లేని బాధే చెప్తా. ఓకేనా? సో, దాన్ని మీరు మాత్రం జాగ్రత్తగా పట్టుకోవడానికి ప్రయత్నించండి. సో, ఇక్కడ మనకి ఇలా చెప్తున్నాడు. ఇలా చెప్పడం ద్వారా ఇంకొక విషయం తెలియజేస్తున్నాడు. మరి మనమందరం మరి బానిసలుగా ఎలా మారాము? మరి ఇశ్రాయేలీయులం మరి మేము బానిసలం ఎలాగయ్యాము ఈజిప్టోళ్ళకంటే, అసలు మనందరం మొదట స్వేచ్ఛాజీవులమే. తర్వాత వీడెవడో మనల్ని బానిసం జేశాడు అని రెండో అధ్యాయంలో 3 రకాలు చెప్తున్నారు. ఒకటి ఈజిప్షియన్ మైథాలజీకి ఈజిప్షియన్ మైథాలజీకి దీనికి తేడా చెప్తున్నాడు. రెండోదొచ్చేటప్పటికి కనాన్‌కి, ఈడెన్‌కి కంపారిజన్ చేస్తున్నాడు. మూడోదొచ్చేటప్పటికి మనం బానిసలం గాదురా పుట్టుకతోనే స్వేచ్ఛాపరులం అని చెప్తున్నాడు. రెండవ అధ్యాయంలో మోషే చెప్పాలనుకున్న ఒరిజినల్ ఇంటెన్షన్ ఇదే. అర్థమైందా? ఒరిజినల్ ఇంటెన్షన్ ఇది. సో, రెండో అధ్యాయం అలా అయిపోయింది మనకి. ఇక రెండో అధ్యాయంలో ఎక్కువ ఆగొద్దు మనం. మనం ఈరోజు 6 అధ్యాయాలు అవగొట్టాలి. 40 మినిట్స్ టైమ్ అయిపోయింది. మేబీ ఇంకొక 40 మినిట్స్ ఉంది మనకి. సో, మనం అర్జెంట్‌గా ఏం చేద్దామంటే మూడో అధ్యాయానికెళ్దామా? మూడో అధ్యాయానికెళ్దాం. 3 మేబీ మనం 3 చూసుకున్నట్టు ఉన్నాం గదా! కాదు. కాదు. ఇంకా మనం 3లోకి రాలా. ఇదిగోండి మూడో అధ్యాయం. ఆదికాండం మూడో అధ్యాయం అసలుద్దేశం. ఏది ఆదికాండం మూడో అధ్యాయం అసలుద్దేశం. నేను మీకు చెప్పాను గదా! నిన్న ఏమని చెప్పాను? అసలు ఎందుకు సడెన్‌గా పామొచ్చింది? ఎందుకు సడెన్‌గా మంచి చెడ్డల వృక్ష ఫలం వచ్చింది? అసలు దేవుడు ఏం చెప్పాలనుకున్నాడంటే ఇప్పుడు దీనిలో అర్థమైపోయింది మీకు. ఆదికాండం మూడో అధ్యాయం అసలు ఉద్దేశ్యం ఏందంటే, ఒరిజినల్ ఆడియన్స్‌కి ఎలా అర్థమైంది అసలు ఆదికాండం మూడో అధ్యాయం? ఈరోజు మనం అబ్బో! రకరకాల ప్రసంగాలు చేస్తాం. మూడో అధ్యాయాన్ని పట్టుకొని ఆదికాండాన్ని. ఒక్కొక్కడు ఒక్కొక్క యాంగిల్‌లో ప్రసంగం. ఈ మధ్య ఒకాయన అన్నాడు, "ఏదెను తోట గాదు, ఏదెనులో ఉన్న తోట" రకరకాలుగా. ఎవడికి ఒరిజినల్ ఇంటెన్షన్ తెలీదు. సరిగ్గా థియాలజీ చదవరు. నోటికి ఏదొత్తే అది చెప్పుకుంటా పోతారు వేదికలెక్కి. రేపు పొద్దున ఇది మనకి ఎలాగా అడ్డుపడిద్దో సత్యానికని కూడా ఆలోచించరు. ఆదికాండం మూడో అధ్యాయం యొక్క ఒరిజినల్ ఇంటెన్షన్ ఏంటో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా వినండి. రైట్. ఏంటి ఆదికాండం మూడో అధ్యాయం అంటే ఇది. ఏముంది? దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఎక్కడ బాంబు పేల్చేసాడు. ఇక్కడే బాంబు పేలిస్తే దెబ్బకి ఎక్కడోళ్ళు అక్కడ పరారు. అంత పెద్ద బాంబు పేల్చాడు ఇక్కడే. సర్పము యుక్తి గలదై ఉండెను. తర్వాత ఏమైంది? ఈ తోటలో దేని ఫలములైనను నువ్వు తినకూడదని నీ దేవుడైన చెప్పెనా అని అడిగిందట. నెక్స్ట్ అప్పుడు ఈవ్ చెప్పిందట అమ్మో! ముట్టొద్దని చెప్పాడని. అప్పుడు అందుకు సర్పమట మీరు చావనే చావరనిందట 4వ వచనంలో. ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడతాయి. మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె ఉంటారు అని దేవునికి తెలియని స్థితి చెప్పింది. ఇలాగ మనకు మూడో అధ్యాయం సాగుతుంది. ఇంతకీ మూడో అధ్యాయం యొక్క అసలైన ఉద్దేశ్యం ఏంటి? ఒరిజినల్ ఇంటెన్షన్ ఏంటి? అని గనక మనం ఆలోచిస్తే మనం వెళ్దాం. ఇది అంతా కూడా మీకు తెలుసు. ఇది 'గిల్గామేష్' అంటారండి దీన్ని. చాలా ఫేమస్. 'గిల్గామేష్' అంటే ఈ రోజు ఎవరికీ ఫేమస్ గాదు. ఆ రోజుల్లో 'గిల్గామేష్' అంటే తెలియనోడు ఎవడు ఉండేవాడు కాదు ఆ రోజుల్లో.
ఈరోజు సౌదీ అరబ్‌కెళ్ళి ఖురాన్ అంటే తెలీదా అని ఎవరినైనా అడిగారనుకో కొడతాడాడు. ఖురాన్ తెలియకపోవడం ఏందిరా పిచ్చోడా అని. ఖురాన్ అంత ఫేమస్. అమెరికా దగ్గరికెళ్ళి బైబిలు, ఇండియాలోకొచ్చి భగవద్గీత. ఆయా దేశాల్లో ఇవి ఎంత ఫేమస్సో ఏన్షియంట్ మిడిల్ ఈస్ట్‌లో గిల్గామేష్ అంత ఫేమస్. జెనసిస్ కంటే ముందు. ఆదికాండం కంటే ముందు. ఏంటి గిల్గామేష్ అంటే, గిల్గామేష్ ఇతిహాసం మనకేం చెప్తుందంటే, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండేది గిల్గామేష్. ఓకేనా? ఏనన్నా పవర్ కట్ అయిందా ఏంటి? మరేసి రైట్. ఇక్కడ విషయం ఏంటంటే, అంతర్జాతీయ వాణిజ్యం రాయబారుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆ రోజుల్లో అకాడియన్ లాంగ్వేజ్ వరల్డ్ లాంగ్వేజ్ గదా! గ్లోబల్ లాంగ్వేజ్ గదా! సో, ఈ అకాడియన్ భాష వల్ల ఏంటంటే, ప్రపంచం మొత్తానికి కూడా గిల్గామెష్ అర్థమైపోయింది. గిల్గామెష్ స్టోరీ అందరికీ తెలుసు. నెక్స్ట్ మనం ఎక్కడికొద్దామంటే, గిల్గామెష్‌లో కథ ఉంది. ఆ కథ ఏందంటే, ఈ గిల్గామెష్ సాహిత్యంలో ఎంకిడు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటారు. గిల్గామెషు, ఎంకిడు. గిల్గామెషుని, ఎంకిడు అనేటువంటి ఒక అడవి మనిషి ఉంటాడు. ఈ గిల్గామెషు ఇతని ఫ్రెండ్ ఇద్దరు స్నేహితులండి. ఎవరెవరు స్నేహితులు? ఇదిగోండి. గిల్గామెషు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు స్నేహితులు. అయితే ఈ గిల్గామేష్‌ని అణిచివేయటానికి వాళ్ళ దేవుళ్ళు ఒక అడవి రాక్షసుని పంపిస్తారు. ఈ అడవి రాక్షసుడితో వీళ్ళిద్దరూ యుద్ధం చేసేటువంటి క్రమంలో ఈ గిల్గామేష్ యొక్క ఫ్రెండ్, ఈ గిల్గామేష్ యొక్క ఫ్రెండ్ చనిపోతాడు. ఆ రోజుల్లో ఉన్నటువంటిది ఇప్పుడు రాముడు, సీత, రామాయణం ఎంత ఫేమస్సో అంత ఫేమస్ ఇది ఆ రోజుల్లో. ఇతగాడు చనిపోతాడు. ఎవరు? గిల్గామేష్ యొక్క ఫ్రెండ్ చనిపోతాడు. ఆ యుద్ధంలో, ఆ కాన్‌ఫ్లిక్ట్‌లో ఎవరో ఫ్రెండ్ చనిపోతాడు. అప్పుడు చచ్చిపోయినటువంటి మానవుడిని తన స్నేహితుడిని బతికించుకోవటానికి గిల్గామేషు కొండలు, కోనలు, సముద్రాలు, ఆపదలు, విపత్తులు, కరువులు, ఖడ్గాలు, కన్నీళ్ళు అన్నీ దాటేస్తాడు. అదే అంటారు కదా! సప్త సముద్రాలు దాటి చిన్నప్పుడు కాకుల తోరని కారడవిని దాటి, చీమల తోరని చిట్టడవిని దాటి, సప్త లోకాలను దాటి, సప్త సముద్రాలను దాటి, సప్త ఖండాలను దాటి, దాటి దాటి టైము అన్నీ దాటాడు. అన్నీ దాటుకుంటా పోయి ఆహ్, నోవా జలప్రళయం దగ్గరికెళ్ళి కనెక్ట్ చేస్తాడులెండి దీన్ని. వాళ్ళ దగ్గర ఉష్ణపిస్టాన్ అని సంథింగ్ ఒక వ్యక్తి ఉంటాడు. అతని దగ్గరికెళ్తాడు. అతని దగ్గరికి వెళ్లి, అతని దగ్గరికి వెళ్తాడు. అతని దగ్గరికి వెళ్లి, "అయ్యా! నా ఫ్రెండ్‌ని నేను బతికించుకోవాలి. నువ్వు నాకు ఖచ్చితంగా సహాయం చేయాలని" చెప్పి చేసినప్పుడు అతనికేమైద్దంటే, అరే! ఆళ్ళ ఫ్రెండ్‌ని బతికించుకోవడానికి ఇతను పడుతున్న తపనను చూసిన తర్వాత అతనికేం చేస్తాడంటే ఒక చెట్టునిస్తాడు. ఒక మొక్కనిస్తాడు. ఒక మొక్క. ఈ మొక్క గనక తింటే, ఈ మొక్క గనక తింటే నీ ఫ్రెండ్ బతుకుతాడు పో. చచ్చిపోయిన నీ ఫ్రెండ్ బతుకుతాడు. ఈ మొక్క తినమని చెప్పు. ఈ మొక్క తింటే జీవం మళ్ళా తిరిగొచ్చిద్ది. జీవం మళ్ళా పోయిన ప్రాణం తిరిగి రావాలంటే ఈ జీవపు మొక్కను తినమను అని చెప్పి జీవపు మొక్కను ఇస్తాడు. జీవపు మొక్కను ఇచ్చిన తర్వాత ఈ జీవపు మొక్కను తీసుకొని పరిగెడతాడు గిల్గామెష్. చావుని గెలిచే మందన్నమాట ఇది. ఆ రోజుల్లో వాళ్ళ భాషలో ఇది చావుని గెలిచే మందు. ఇలాగా గిల్గమేషు ఆ జీవమిచ్చే మొక్కను పట్టుకొని, ఆ జీవ వృక్షాన్ని లేదంటే జీవపు మొక్కను పట్టుకొని పరిగెడతాడు. అలా పరిగెత్తి అలసిపోయి స్నానం జేస్తాడు. ఫ్రెండ్‌కిద్దాం ఇదిగోండి ఇలాగ. ఇలాగ మొత్తం అన్నీ 7 రకాల అతి భయంకరమైనటువంటి కొండలని దాటి, కోణల్ని దాటి అని జెప్పా గదా! ఇలా ఈ కొండ కోణల్ని దాటి ఇతన్ని గలుసుకున్న తర్వాత పట్టుకొని పరిగెడతాడు. అలా పరిగెత్తినటువంటి గిల్గామేషు స్నానం చేసిన తర్వాత ఫ్రెష్‌గా స్నేహితుడి దగ్గరికెళ్ళి అది తినిపిద్దాం, నోట్లో పెడదాం. అప్పుడు నా స్నేహితుడు బతుకుతాడని చెప్పేసేసి, ఆ జీవవృక్షపు మొక్కని అక్కడ పెడతాడు. పెట్టి స్నానం చేస్తాడు. స్నానం చేస్తున్నప్పుడు వెనకమాల నుంచి పామొచ్చి ఆ మొక్కని తినేసింది. అర్థమవుతుందా మీకు? స్నానం చేసొచ్చి ఇటు తిరిగే సమయానికి ఆ మొక్క ఎవరి ఆధీనంలోకెళ్ళిపోయింది?
పాము తినేసింది. చెప్పాను కదా! పాము అంటే మన దృష్టిలో అడవి పాము. పాముకి నిన్న మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను. నిన్న చాలా ఎగ్జాంపుల్స్ చెప్పా. విజయ్ అనంగానే ఆంధ్రాలో కామెడీ ఫెలో. కానీ తమిళనాడులో బిగ్గెస్ట్ సూపర్ స్టార్. అలా. మన దగ్గర పెద్ద వెయిట్ లేదు విజయ్‌కి. తమిళనాడు పోతే ఆ వెయిటే వేరు. విజయ్‌కున్న వెయిట్ ఎలాంటిదంటే కోడతెళ్లి సీఎం అయి కూర్చున్నాడు అంత వెయిట్. సో, పాముకి మన భారతదేశంలో మనకు తెలిసిన పాములంటే ఏదో పిల్ల పాములు, నాగులు సవితి లేదంటే పాము పగ పట్టిద్ది, పాము తిరిగిద్ది సంథింగ్ ఆళ్ళకట్లా కాదు. పాముకి వాళ్ళకొక మైథాలజీస్‌తో ఒక డీప్ కనెక్షన్ ఉంది పాముకి వాళ్ళకి. అన్ని మైథాలజీస్‌లో కూడా పాము అనంగానే వాళ్ళకొక వేరే సౌండ్ వినపడిద్ది ఆళ్ళకి. వాళ్ళ సౌండ్ వేరసలు. సో, అలాగా పాము తినేసింది. పాము తినేయటాన్ని బట్టి ఈ అమరత్వం అనేది పాముకొచ్చేసింది. అంటే ఈ పాము వెంటనే అప్పుడు కుబుసం విప్పేసింది. కుబుసం విప్పి ఎళ్ళిపోద్ది అక్కడి నుంచి. అంటే అది దేనికి సింబాలికల్‌గా చూపిస్తుందంటే అది మరలా పునరుజ్జీవం పొందుకున్నట్లుగా. మన భాషలో చెప్పాలంటే చచ్చి మరలా బతికిన ఒక అమరత్వం కలిగినట్లుగా పాముకి. అంటే ఈ జీవవృక్షం అనే ఈ మొక్కని అమరత్వం అనే ఆ పాము చాలా తెలివిగా కాజేసింది. సో, మానవుడు అమరత్వం ఎలా పొందుకోవాలి అనే ఆ జ్ఞానం ఇప్పుడు పాము దగ్గరికెళ్ళిపోయింది. సో, మనం పాముని పూజించాలి. ఎందుకంటే మన నాలెడ్జ్ పాముకెళ్ళిపోయింది కాబట్టి, ఆ పాము మనకు ఆ రహస్య జ్ఞానం జెప్పాలి కాబట్టి, పామును మనం ఆరాధించాలి అనేటువంటి కాన్సెప్ట్‌లో మిడిల్ ఈస్ట్‌లో సర్పారాధన పెరిగింది. ఎందుకు సర్పారాధన పెరిగింది? ఎందుకు సర్పం అంటే ఆరాధించడం అంటే పెరిగిందంటే ఇదే రీజన్. ఏంటి రీజను? ఈ అమరత్వం కలిగినటువంటి మొక్కని పాము తినింది కాబట్టి మనం ఎలా అమరులుగా మారాలి? మనం ఎలాగ చావు లేకుండా ఉండాలి? మనం ఎలాగా దేవుళ్ళలాగా చచ్చిపోకుండా ఉండాలి? అనే కాన్సెప్ట్ పాముకే తెలుసు. ఎందుకంటే పాము తినింది కాబట్టి. ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రఖ్యాత పురాణం నేను చెప్తుంది ఇప్పుడు మీకు. అందరి చెవుల్లో బాగా నానినటువంటి పురాణం. హ్మ్. చెప్పాను కదా! ఈ రోజుల్లో రాముడు, సీత, సీతాపహరణం, రావణాసుర సంహారం ఇదంత ఫేమస్సో కదా! ఆ రోజు మిడిల్ ఈస్ట్‌లో ఇదంత ఫేమస్. ఎవరిని పట్టుకున్నా ఇదే ఉండేది. అరే అమరత్వం గురించి చెప్పండి అంటే ఎవడైనా గిల్గామెష్ గురించి చెప్పేవాడు. ఇప్పటికే ఉందది. నేను చెప్పి ఇందాక చూపించాను కదా! ఈ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఇప్పటికి మీకు దగ్గరలో ఉంది. ఇదిగోండి ఇదే అది. ఇదిగోండి ఇదే అది. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా క్యూనిఫార్మ్ టెక్స్ట్‌లో అక్కడుంది. అక్కడున్నదే. అక్కడున్న క్యూనిఫార్మ్ టెక్స్ట్‌నే మీకు చెప్తున్నా నేను. రాతి పలకల పైన రాయబడింది. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగాను గుర్తింపు పొందిన స్టోరీ అది. సో, అలాగా పాము అనగానే వాళ్ళ దృష్టిలో పాము అనగానే అమరత్వం గురించి జ్ఞానం కలిగినటువంటి జీవది. అమరత్వం గూర్చి జ్ఞానం కలిగిన జీవి. సీక్రెట్ దీనికి తెలుసు. ఎలా బతకాలో ఆ సీక్రెట్ ఆ మొక్క తినటం ద్వారా సీక్రెట్లు దీనికి తెలిసినియి. సో, మానవుడు దీర్ఘకాలం బతకాలంటే, మానవుడు చావును జయించాలి అనంటే, ఈ సర్పం మాట వినాలి. ఈ సర్పం ప్రత్యక్షతను అనుభవించాలి. ఈ సర్పం వచ్చి మనకు ఆ సీక్రెట్ చెప్పాలి. అప్పుడు మనకది అర్థమవుతది. అని ఆ రోజుల్లో పాముని ఒక దేవతలాగా, ఒక తెలివిగల జీవిలా చూసేవాళ్ళు. ఎందుకు ఇంత తెలివిగల జీవిలా దీన్ని చూసారంటే, మరి ఎంత కష్టపడి గిల్గామేష్ మొక్కని తీసుకొచ్చి శుభ్రంగా తినేసిందంటే ఇది ఎంత ఈళ్ళు అలానే ఆలోచిస్తారు. మనమేమనుకుంటాం ఇదంతా దొంగ మొకందని మనం అనుకుంటాం. వాళ్ళు దొంగ మొకంది అనుకోరు దాన్ని. వాళ్ళ మోరల్ డిక్షనరీ వేరండి. అసలు మనకో పాఠమే ఉంది. ఆ పాఠం ఏందంటే మోరల్ డిక్షనరీ గురించి ఒక పాఠమే ఉంది మనకి. కానీ సమయం సరిపోక నేను ఆ పాఠాన్ని తీసేసానులే గానీ, వాళ్ళ మోరల్ డిక్షనరీ వేరు. వాళ్ళ మోరల్ డిక్షనరీలో అది దొంగతనం చేసింది కాబట్టి పాము దొంగ గాదు. అది తన తెలివితేటలు ఉపయోగించి తీసుకుంది కాబట్టి ఈ నాలెడ్జ్ దానికెళ్ళింది. మనం దాని నుంచి మళ్ళా తిరిగి సంపాదించుకోవాలి. సో, పాము చెబితే వినాలి. పామును ఆలకించాలి. పాముని మాటలు వినాలి. పామును ప్రత్యక్షపరుచుకోవాలి. పామును మచ్చిక జేసుకోవాలి. అనేటువంటి ఉద్దేశ్యంతో పాము అనేటువంటి ఆ జంతువు ప్రాచీన మధ్యప్రాచ్యంలో రహస్య జ్ఞాననిధి కలిగినటువంటి జీవి అది. అర్థమవుతుందా? సో, అందుకనే ఫరో దాన్ని ఇక్కడ పెట్టుకుంటాడు. అందుకనే కర్నాకు, లక్సోర్ లాంటి దేవాలయాలు మనకు కనపడుతూ ఉంటాయి. అందుకనే పాము చుట్టూ ఎన్నో కథలుంటాయి. అందుకనే పాము చుట్టూ అన్ని పురాణాలు రాయబడ్డాయి. ఆల్రెడీ. ఈ పురాణాలన్నీ వీళ్ళు విని 'గిల్గామేష్' స్టోరీ గూడా వీళ్ళకి బాగా ఎక్కేసి బ్రెయిన్‌లో చివరికి వీళ్ళందరూ గూడా సర్పానికి భయపడుతూ, సర్పాన్ని ఉన్నతమైన స్థానంలో అంటే రహస్య జ్ఞానం కలిగినటువంటి స్థానంలో సర్పాన్ని ఒక స్థాయి ఎత్తులో పెట్టి దాన్నొక దేవతగా
దాన్నొక రకమైనటువంటి విజయం సాధించినటువంటి గాడ్లీ బీయింగ్‌గా, దైవత్వం కలిగినటువంటి దానిలాగా మాట్లాడుకుంటా ఉండేవాళ్ళు. ఇది వాళ్ళకి ఆల్రెడీ పరిచయం. అంటే సీనాయి పర్వతం మీద ముందు కూర్చున్న వాళ్ళందరికీ ఈ స్టోరీ తెలుసు. సీనాయి పర్వతం మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ గూడా నిన్న మీకు చూపిచ్చాను గదా! మళ్ళా నేనొక్కసారి అక్కడికి పోతా నేను. ఓకేనా? ఇప్పుడు ఈ స్టోరీ అంతా గూడా సీనాయి పర్వతం మీద ఉన్న వాళ్ళకి తెలుసు ఈ స్టోరీ. ఏ స్టోరీ? ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఈ స్టోరీ సీనాయి పర్వతం మీద ఉన్న వాళ్ళకి బాగా తెలిసినటువంటి స్టోరీ. అర్థమవుతుందా? వీళ్ళ బుర్రల్లో ఆల్రెడీ స్టోరీ ఉంది. 'గిల్గామేష్' స్టోరీ వీళ్ళ బుర్రలో ఆల్రెడీ ఉంది. ఒక్కొక్కడి బుర్రలో ఈ 'గిల్గామేష్' స్టోరీ అనేది ఉంది. ఆల్రెడీ ఉంది. ప్రతి వాడి బుర్రలో ఈ స్టోరీ ఉంది. ఇప్పుడు వీళ్ళకి కనువిప్పు కలిగించే మాట చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు ప్రపంచమంతా ఏ పామునైతే దేవతను పూజిస్తుందో, ఆ రోజు ప్రపంచమంతా ఏ పామునైతే దేవతలుగా ఆరాధిస్తూ రహస్య జ్ఞానం కలిగినవి, వాటి మాట వినాలి, మనం వాటిని ప్రత్యక్షపరుచుకోవాలి, మనం ఎలా బతకాలో మనకు నేర్పిస్తాయి అని వాటిని దేవీ దేవతల్లా పూజించుకొని ఆరాధిస్తున్నారు. వాళ్ళకొక సత్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, అది మీకు అమరత్వం ఎలా పొందుకోవాలో నేర్పించేదేంట్రా బుర్ర తక్కువోళ్ళలారా! పాము అమరత్వం పొందడానికి మీకు జ్ఞానం లేదు. ఆల్రెడీ మీరు పుట్టుకతోనే అమరులురా! అసలు మైండ్ పోయిందండి ఇస్రాయేలీకి. సర్పం వచ్చి మీరు చచ్చిపోకుండా చేయటం ఏందిరా! అసలు మీరు పుట్టుకతోనే అమరులు. మీరు సంపాదించుకోవాల్సిన పనిలే. ఇప్పుడు 'గిల్గామేష్' స్టోరీలో అమరత్వాన్ని సంపాదించుకోవాలిప్పుడతను. అమరత్వ సంపాదన కోసం 7 కొండలు దాటాడు. 7 పర్వతాలు దాటి ఫైట్ చేసాడు 'గిల్గామేష్' అక్కడికి పోయి. ఆ మొక్కను సంపాదించుకోవడం కోసం. బైబిల్ చెప్తుంది, ఓరి పిచ్చోళ్ళలారా! బై బర్తే మీరు అమరులు. బై బర్త్ మీన్స్ యాడమ్ అండ్ ఈవ్. బై బర్తే వాళ్ళకి అమరులు. వాళ్ళకి చావు లేదు. దేవుడు చావు లేని వాళ్ళగా మనల్ని పుట్టించాడు. ఇది తింటేనే చస్తామని చెప్పారు. మీరేంటి? అది తింటే చస్తానంటే సావకుండా ఉండటం కోసం పళ్ళు కోసం పరిగెడుతున్నారేంట్రా పిచ్చోళ్ళలారా! డీమైథాలజైజింగ్ అంటారండి దీన్ని. డీమైథాలజైజింగ్ అంటేదంటే వాళ్ళ పురాణాలను తిరిగి రాస్తున్నాడు. వాళ్ళ పురాణాల్లో ఉన్న చెత్తను కొట్టేసి దాన్ని కౌంటర్ పార్ట్ చేస్తూ నిజమైనటువంటి చరిత్రను అల్లుతున్నాడక్కడ మోసెస్. ఇప్పుడు వీళ్ళ బుర్రలో ఈ స్టోరీస్ అన్నీ ఉన్నాయి గాబట్టి, మోషే అక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి, మూడో అధ్యాయంలో ఇదిగోండి. అసలు సర్పం అమరత్వం గురించి చెప్పడం కాదు. అసలు నిన్ను చావులోకి తీసుకెళ్ళిందే అది. అర్థమవుతుందా? మోషే చెప్పాలనుకుంది. మీరు తినకూడదు అని దేవుడు చెప్తే, దేవుడు అడిగాడా అని చెప్పి, దేవుడి మీద సందేహం వచ్చినట్టుగా చేసి, మీరు చావనే చావరని చెప్పి అబద్దాలాడి, మీ చేత అది తినిపిచ్చింది. ఏం తినిపిచ్చింది? పండు తినిపిచ్చి, మీ అందరిని కూడా పొట్టన పెట్టుకుందది. అది దేవత కాదు. అది పెద్ద దెయ్యం అది. సాతాన్ అనేది పెద్ద దెయ్యం. అదే హీబ్రూ భాషలో సాతాన్ అన్న దగ్గర నహష్ అని ఉంటదండి. నహష్. ఏంటి సార్ నహష్ అంటే అర్థం ఏంటంటే, నహష్ అంటే మీనింగ్ ఏంటంటే ఒకటే. నహష్ ఏంటంటే జ్వా కాంతి, వెలుగు, పాము. అంటే ఒక అగ్ని జ్వాల వీళ్ళ దగ్గరికొచ్చింది. మామూలు పాము గాదు. మన దగ్గరున్న పాము అంటే అడవి పాములు. వాళ్ళది యాడమ్ అండ్ ఈవ్ దగ్గరికొచ్చిన పాము ఎలాంటిదంటే కాంతితో కూడింది. వెలుగుతో కూడింది. అగ్ని సెరాపులు లాంటిది. సెరాపులు ఎలా ఉంటాయి? బైబిల్‌లో సెరాపులు. అగ్నితో ఉంటాయి గదా! అలా తేజోమయమైనది. కాంతి చుట్టూరు కలిగి ఉన్నది. ఇలాంటి అర్థాలొస్తాయి నహష్ అంటే. అంటే అలాంటి జీవరాశి అంటే పరలోక సంబంధమైన పామది. భూలోక సంబంధమైన పాము గాదు. అక్కడికొచ్చింది భూలోక సంబంధమైన పాము గాదు. భూలోక అతీతమైనది. అంటే అతీంద్రియ పామది. అతీంద్రియ శక్తి కలిగినటువంటి పాము అనటానికి నహష్ అనేది. దానికి ప్రతీకగా భూలోకంలో ఉన్న పాముని శపించి అంటే ప్రతీకలు వేరు. ప్రతీక వేరు, ఒరిజినల్ వేరు. నిన్న మీకో విషయం చెప్పా నేను. ఏం చెప్పాను? ఎక్కడ చెప్పాను? తియామత్ దగ్గర చెప్పా. తియామత్ అనేవాడు ఉంటాడు. వాడికి ప్రతీక ఏందంటే డ్రాగన్. అలాగా. సర్పం అనేది వేరు. దానికి ప్రతీక వచ్చేటప్పుడు స్నేక్. మనం ఇక్కడ చూస్తుంది. సో, ప్రతీకలు వేరు. వాస్తవానికి అక్కడొచ్చింది భూలోకానికి అతీతమైన పాము తప్ప భూలోకంలో ఉన్న పాము కాదు. భూలోకానికి అతీతమే. దాని గురించి చెబుతూ
ఈ లోకంలో ఉన్నటువంటి పాముని ప్రతీకగా చూపిస్తూ ఉన్నాడు మూడో అధ్యాయం. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి పామును శపించడం ద్వారా పరలోక పాముకి కలిగినటువంటి శాపాన్ని తెలియజేద్దాం అనుకోండి. సో, ఇదంతా కూడా పెద్ద వ్యవహారం ఉంది. తర్వాత మళ్ళా దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, ఏన్షియంట్ ఈజిప్ట్‌లో కోబ్రా అంటే ఒక రాజశక్తి. మ్యాజిక్ పవర్. ఇజ్రాయెలైట్స్ డెకేడ్స్ పాటు సెర్పెంట్ ఇమాజిరీ మధ్య జీవించారు. మోషే ఆ స్టోరీ చెప్తున్నప్పుడు ఏమని ఒక సెర్పెంట్ వచ్చింది. వాళ్ళకి ఇది ఆర్డినరీ స్నేక్‌గా కాదు గానీ, స్పిరిచ్యువల్ సింబాలిక్ క్రియేచర్ లాగా అనిపించి ఉంటుంది వాళ్ళకి ఆ రోజుల్లో. ఓకేనా? ఒక ఏన్షియంట్ ఇజ్రాయెలైట్ సీనాయి దగ్గర కూర్చొని జెనిసిస్ వింటున్నప్పుడు జాగ్రత్తగా వినండి. సీనాయి దగ్గర కూర్చొని జెనిసిస్ వింటున్నప్పుడు అతను వింటాడు. ఒక తోటలో సర్పం వచ్చింది అన్నప్పుడు వాళ్ళ మైండ్ అక్కడికి అతని మైండ్‌లో ఆల్రెడీ అలారమ్స్ వెలిగిపోతాయి. అంటే మూడో అధ్యాయంలో సర్పము యుక్తి గలదే అని అన్నప్పుడే వాళ్ళ మైండ్‌లో అలారం డుర్ర్ అని అలారమ్స్ ఎలిగిపోతాయి. ఎందుకంటే వీళ్ళు ఈ కథను ఆల్రెడీ చాలా చోట్ల విన్నారు. సర్పం వచ్చేయడం, సర్పం మానవుడి దగ్గరికి రావడం, ఇవన్నీ 'గిల్గామెష్' స్టోరీలో కూడా స్నానం చేస్తున్నప్పుడు సర్పం రావటం. ఇయన్నీ వాళ్ళు ఆల్రెడీ విన్నారు. వాళ్ళకి అప్పటికే అలారం మోగిపోద్ది. ఆ! సర్పం వచ్చింది, సర్పం వచ్చిందని. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డాక్యుమెంట్ అనేది వేరేగా ఉంటుంది బైబిల్. అది బైబిల్ యొక్క గొప్పతనం. మనం ఈ రోజు బైబిల్ చదివితే పాము మాట్లాడింది, పండు తిన్నారని సింపుల్ మోరల్ స్టోరీలా చూస్తాం మనం దీన్ని. కానీ అలా కాదు. వాళ్ళ మైండ్‌లో ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి మైథాలజీస్ వాళ్ళ బ్రెయిన్‌లో ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి చాలా డిఫరెంట్‌గా అర్థమైద్ది. మనకంత క్లారిటీగా అర్థం కాదు ఇది. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాడంటే, మీరు చావనే చావరు. మీ కళ్ళు తెరుచుకుంటాయి. మీరు దేవుళ్ళలాగవుతారు. ఇది ఏన్షియంట్ ఆడియన్స్‌కి చాలా ఫామిలియర్ సౌండింగ్ టెంప్టేషన్ అయి ఉంటుంది. సీక్రెట్ విజ్డమ్, డివైన్ స్టేట్, ఇమ్మోరాలిటీ, నెక్స్ట్ హిడెన్ అలైన్‌మెంట్ ఇవన్నీ గూడా. సో, 'గిల్గామేష్' టైప్‌లో అన్నమాట. ఓకేనా? అంటే మన పితరులైనటువంటి ఆదాము, హవ్వలు అమరత్వాన్ని పోగొట్టుకోవటానికి గల కారణం పాము చేసిన దొంగతనం కాదు. 'గిల్గామేష్‌లో' ఏంటి అమరత్వపు యొక్క మొక్క పాము దొంగతనం చేయటం ద్వారా పోయింది. ఇక్కడ అలా గాదు. ఇక్కడ అలా గాదు. మనిషి దేవుడి మాటకు అవిధేయత చూపిస్తూ తీసుకున్న సొంత తప్పుడు నిర్ణయమే. అంటే పామేదో వచ్చి తెలియకుండా తినేయలేదు మొక్క. అది ఆల్రెడీ వీళ్ళ చేతిలోనే పెట్టాడు అమరత్వాన్ని. మానవుడే తన అమరత్వాన్ని తను కావాలని వదులుకోడు. నీ సొంత నిర్ణయం. పాములో ఏమీ లేదు. అసలు పాములో పెద్ద విషయం గాదు. ఫస్ట్ ముద్దాయి నువ్వే. ఏవని నువ్వే బాబు. అందుకని చూడండి. దేవుడు ఆ ఎంటైర్ సినారియో మొత్తంలో ఓవరాల్‌గా ఏ1, ఏ2, ఏ3లో పాముని ఏ3గా చేసాడు. పాముని ఏ3 చేసాడు. ఏ1, ఏ2, ఏ3. ఏ1 యాడమ్, ఏ2 ఈవ్, ఏ3 సర్పెంట్. కానీ 'గిల్గామేష్' స్టోరీలో ఏ1, ఏ2, ఏ3 ఎవరంటే ఏ1 వచ్చినప్పటికే సర్పెంట్. ఇది దొంగతనం చేసిందంటాడు. ఆ తర్వాత 'గిల్గామేష్' స్నానం చేయటం అంటాడు. ఇలా. అంటే వీళ్ళు ఏ1గా సర్పెంట్‌ని పెడితే దేవుడు నిన్నే పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే సర్పెంట్‌దేమీ లేదు. అసలు నేను దాని చేతికి ఏమి ఇయలే. అమరత్వం నేను నీకిచ్చా. నువ్వు సంపాదించుకోవాల్సిన పని కూడా లే. ఉన్నది పోగొట్టుకున్నావు అది నీ దరిద్రం. 'గిల్గామేష్‌లో' లేని అమరత్వం కోసం వాడు పాకులాడాడు. కానీ బైబిల్‌లో ఉన్న అమరత్వాన్ని కోల్పోయాడు. తేడా ఉంది. చదవంగాల్నే ఇశ్రాయేలీయులకి రకరకాల ఆలోచనలు. ఏంటా రకరకాల ఆలోచనలు? మేము పోగొట్టుకున్నామా? మా వల్లే ఇదంతా జరిగిద్దా? అని రకరకాల ఆలోచనలనమాట. రైట్. ఓకేనా? కట్ చేయండి అది. హ్మ్. నెక్స్టు ఇలాగా ఇప్పుడు మనం ఏం నేర్చుకోవచ్చు అనంటే, దేవుడు ఒకటి చేయొద్దు అన్నప్పుడు దాన్ని మీరు చేయకండి. చేస్తే మీకిచ్చిన ఏదైనా తోట నుంచి దూరమయ్యారు. మనకి మూడో అధ్యాయం ఏం చెప్తుంది మనకి? మూడవ అధ్యాయం చివరి వచనం మనకేం చెప్తుంది? మీకోసారి చూపిస్తా చూడండి. ఆదికాండం మూడవ అధ్యాయం చివరి వచనం. ఎప్పుడైతే వీళ్ళు పాము మాట ఇన్నారో, పాము మాట వినిన తర్వాత హ్మ్. ఒక పని జేశాడిక్కడ. ఏం జేశాడిక్కడ? ఇదిగోండి. మూడో అధ్యాయం ఎండింగ్ ఎలా ఉండిద్దో చూడండి. చాలా, చాలా ఆసక్తిగా ఉంటది. ఆదికాండం మూడో అధ్యాయం 23-24 వచనాల్లో
అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగులాడుతున్న ఖడ్గజ్వాలను నిలవపెట్టాను. అంటే ఎప్పుడైతే నువ్వు అన్నీ ఉన్నా, అన్నీ ఉన్నా, అన్నీ ఇచ్చినా ఏదైనాలో అంతేనా? ఏదైనాలో అన్నీ ఉన్నాయి. దేవుడు అన్నీ ఇచ్చాడు. ఏదైనాలో నా మాట వినకుండా కనానీయుల ఆచారాలను విని, కనానీయుల మాటలు గనక విని, కనానీయులు చెప్పినట్టుగా గనక మీరు చేస్తే యాడమ్ ఎలాగైతే ఏదెను తోట నుంచి వెళ్ళగొట్టబడ్డాడో, మీరు కూడా కనాను అనే దాని నుండి వెళ్ళగొట్టబడతారు. కనాన్‌లో గూడా అదే ఉంటది చూడండి. కనాను ఏదెను తోటని పోలుస్తున్నాడు మోషే. ఆళ్ళినేటప్పుడు కూడా వాళ్ళకి అట్టానే అర్థమైందది. ఏదెను తోట అనగానే ఓకే. ఏదెను తోటలో నీవేమి సంపాదించుకోవాల్సినోళ్ళన్నీ ఉన్నాయి. కనాన్‌లో నీవేమి సంపాదించుకోవాల్సినోళ్ళన్నీ ఉన్నాయి. ఏదెను తోటలో ఆదాము హ్యాపీగా బతుకుతున్నాడు. మేము కూడా అక్కడికెళ్ళి హ్యాపీగా బతకొచ్చు. ఏదైనా తోటలో దేవుడి మాట ఇనకుండా ఆడెవడో వచ్చి చెప్తే ఆడి మాట ఇని, ఆడు చెప్పినయి పాటిచ్చారు. నాశనం అయిపోయారు. మేము గూడా మా దేవుడి తోరాని వినకుండా ఆడెవడో హిబ్బీయుడొచ్చి, ఆడెవడో హిత్తీయుడొచ్చి, ఆడెవడో గిర్గాషీయుడొచ్చి, ఆడెవడో ఇంకోడెవడో వచ్చి ఆడు చెప్తే ఆడి మాట గనక మేము వింటే, మేము గూడా చావును కొని తెచ్చుకుంటాం, నాశనం అయిపోతాం. నెక్స్ట్ అక్కడ పావు మాట ఇనందుకే దేవుడు వాళ్ళని ఏడెన్ గార్డెన్ నుంచి గెంటేసాడు. మేము గూడా ఈళ్ళ మాట విని, ఈళ్ళు చెప్పినయి గనక పాటిస్తే మమ్మల్ని గూడా కానానులో నుంచి గెంటేస్తారు. ఇలాగా ఎళ్ళబోయే కాలం కోసం వాళ్ళని సిద్ధపాటు చేస్తున్నాడు మూడో అధ్యాయం. అర్థమవుతుందా మీకు? మూడో అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, ఎళ్ళబోతున్న కణాను ఉన్నారు చూసారా? ఇప్పటిదాకా ఈజిప్ట్ మైథాలజీ మీద ఫోకస్ చేసాడు. మూడో అధ్యాయంలో వెళ్ళబోతున్న కణాను గురించి మాట్లాడుతున్నాడు. రెడీ నీళ్ళు తీసుకొని. అక్కడ ఏదెను తోటని కనానుని పోలుస్తూ, ఏదెను తోటలో యాడమ్‌కి పట్టిన గతి మీకు పట్టిద్ది. నా మాట ఇనకుండా ఆడెవడో మాట ఇంటే. ఫైనల్‌గా చెప్పాలంటే ఇదే. మీరు టేబుల్ కూడా ఫార్మ్ చేసుకోండి. హోంవర్క్ కింద టేబుల్ రాయండి. ఏదెను, కనాను రాయండి. యాడమ్, ఇజ్రాయేలీలు ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడ గూడా అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ అన్నీ ఇచ్చిన దేవుడి మాట కాదన్నారు. ఇక్కడ గూడా అన్నీ ఇచ్చిన దేవుడి మాట మీరితే. ఇక్కడ పాము మాట ఇన్నారు. ఇక్కడ కనానీయుల మాట గనక ఇంటే. ఇక్కడ ఏడెన్ నుంచి గెంటి వేయబడ్డారు. ఇక్కడ మీరు గూడా కనాను నుండి గెంటి వేయబడతారు. ఇదొక ఇలాగా పోలికలు చెబుతూ ఉన్నాడనమాట మోషే. మూడో అధ్యాయం ఎత్తటానికి కారణం గూడా ఇదే మోషే. మోషే మూడవ అధ్యాయం ఎత్తటానికి కూడా రీజన్ ఇది. వాళ్ళకి ఇలానే అర్థం కావాలని మోషే ఉద్దేశ్యం. మీరు ఇలానే అర్థం చేసుకోండి. మీకు ఆడమ్ గురించి విన్నప్పుడల్లా వీళ్ళకి వణుకు పుట్టాలి. అమ్మో! మేము గూడా దేవుడి మాట ఇంటే మేము గూడా పోతామన్నమాట అని వీళ్ళకి వణుకు పుట్టాలి. అందుకనే చెప్పాడు మూడో అధ్యాయం. దేవుడి మాట వినకపోతే వచ్చే నాశనాలు ఎలా ఉంటాయో చెప్పడానికి చెప్పాడు మూడో అధ్యాయం. సో మీరెళ్తున్న ఈడెన్‌లో కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి చెప్పడానికి చెప్పాడు ఈ మూడో అధ్యాయం. మూడో అధ్యాయం ఒరిజినల్‌గా చెప్పింది ఇందుకే. మూడో అధ్యాయం ఒరిజినల్‌గా చెప్పబడింది ఇందుకే. ఓకేనా? సో మూడో అధ్యాయం చెప్పడానికి కూడా కారణం అన్నమాట ఇది. ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ నాలుగో అధ్యాయానికి వద్దాం. ఈరోజు మనం 6 అయినా అవ్వకూడదు. సరేండి. 2 అవగొట్టాం. ఏదైనా తోటది. 3 అవగొట్టాం. 4 పనులు. ఆదికాండం 4 అధ్యాయం యొక్క అసలు ఉద్దేశ్యం ఏంటి? ఒరిజినల్ ఆడియన్స్ దాన్ని ఎలా అర్థం చేసుకున్నారు? అర్థమవుతుందా? అసలు సారం ఏంటి? 4 అధ్యాయంలో దేవుడు చెప్పాలనుకున్న అసలు సారం ఏంటి? ముఖ్యంగా ఫస్ట్ లేయర్. 4 అధ్యాయం ఆశ్చర్యకరంగా ఇలా ప్రారంభమవుతుంది. ఎలా ప్రారంభమవుతుందంటే ఇద్దరు అన్నదమ్ములుంటారు. ఒకే కడుపున పుట్టారు. ఒకాయన పేరు హేబెలు కదా! ఎవరు హేబెల్ అంటే గొర్రెల కాపరి. ఇంకొక ఆయన పేరు కయీను. ఎవరి కయీన్ అంటే భూమిని సేద్యపరిచేవాడు. ఇక్కడ మనకి 2 కనపడుతుంది. ఒకటి గొర్రెల కాపరి, 2 వ్యవసాయం చేశారు. ఎందుకు మోషే ఇంత సడెన్‌గా వాళ్ళ వృత్తులతో సహా రాయిస్తున్నాడు? గొర్రెల కాపరిని రాయించకపోతే ఏమవును? వ్యవసాయం చేసేవాడిని రాయించకపోతే ఏమవును? కొంపలేమన్నా మునిగిపోయినాయా? ఏదో చెప్తున్నాడు మోషే. మీకు 4 అధ్యాయం ఉన్నప్పుడు మీకెలా అర్థమైంది? నా ప్రియ అన్నదమ్ములారా, అక్కచెల్లెళ్ళారా?
నాలుగో అధ్యాయం విన్నప్పుడు మీకెలా అర్థమైంది? ఏముందండి అన్నదమ్ముళ్ళు. ఒకాయన గొర్రెల కాపరి, ఒకాయన వ్యవసాయదారుడు. ఒకడు మెంటలోడు బీపీ పేషెంటోడు కయ్యని గాడు. వాడికి రోజు గొడవొచ్చి తమ్ముడిని చంపేసాడు. ఆ తర్వాత ఆడు ఆళ్ళ ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. వాడి సంతానం అలా ఎళ్ళిపోయింది. పాపం ఏబేలు చచ్చిపోయాడు. ఆదాము వాళ్ళు ఏలిసారు. ఆళ్ళ బదులు దేవుడు చేతులిచ్చాడు. ఏదో అంశాలు అలా ఎళ్ళిపోయింది. మీకింతే అర్థమైంది. అసలు మీకు అర్థమయ్యేదే అసలదే కాదు అసలు బైబిల్ చెప్పే దానికి సంబంధమే లే. అసలు ఆ స్టోరీ అలా చెప్పట్లేదు. ఆ స్టోరీ నీకిలా అర్థం అవ్వాలని కూడా రాయలేదు మోషే. దేవుడెందుకు సడెన్‌గా గొర్రెల కాపరి, సడెన్‌గా వ్యవసాయదారుని తీసుకొచ్చాడంటే, ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం మీద తను ఎదురు కూర్చున్న ఇశ్రాయేలీయులకి ఆయనొక విషయం చెప్తున్నాడు. ఆ విషయం ఏందంటే, అసలు మన జీవితం ఎందుకు ఇలాగైపోయింది? అసలు మనం ఎవరం? మన ఆరిజిన్ ఏంటి? మన ఉనికి ఏంటి? అని మాట్లాడతాడు. అలా మన ఆరిజిన్ ఏంటి? మన ఉనికి ఏంటి? అని మాట్లాడుతూ ఉన్నప్పుడు, హేబెల్‌ని గొర్రెల కాపరిగా పోల్చాడు. ఇదిగోండి. ఇక్కడ హేబెల్‌ని గొర్రెల కాపరిగా పోల్చాడు. హేబెల్‌ని గొర్రెల కాపరిగా పోల్చుతూ ఏమని జెప్పాడు? కయీన్ని వ్యవసాయదారుడు అన్నాడిక్కడ. ఎందుకు కయీన్ని వ్యవసాయదారుడు అన్నాడు? ఎందుకు సడెన్‌గా వ్యవసాయం అనే వృత్తిని, గొర్రెల కాపరనే వృత్తి 2 వృత్తుల్ని ఎందుకు తీసుకొనొచ్చేసాడు అక్కడికి మోషే? మీకు అర్థమవుతుందా? ఒకటి గొర్రెల కాపరనే వృత్తిని తీసుకొనొచ్చాడు. 2 వ్యవసాయదారుడు అనేటువంటి వృత్తిని గూడా తీసుకొనొచ్చాడు. అవునా? రైట్. తీసుకొనొచ్చాడు. ఎందుకు ఈ కంపారిజన్ మోషే జేస్తున్నాడనంటే రెండోది మీకు రెండో విషయం చెప్తా. బైబిల్‌ని జాగ్రత్తగా డీకోడ్ చేయాలి. నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే ఫోర్త్ చాప్టర్‌ని అన్‌లాక్ చేస్తున్నా. డీకోడ్ చేస్తున్నా. ఏంటా డీకోడ్ అంటే, ఇక్కడ మనకి ఏమేమి కనపడుతున్నాయి, హైలైట్స్ ఏమేమి కనపడుతున్నాయో చెప్తున్నా మీకు ఫోర్త్ చాప్టర్. హైలైట్స్ ఇంకోటేముందంటే, ఈ కయీను గాడు మన హేబెల్ గాడిని చంపేయటం. ఎక్కడ చంపేసాడు కయీను? హేబెల్‌ని ఎక్కడ చంపేసాడు? ఇదిగోండి. కయీనుతో నీ కోపం ఎలా అని చెప్పినప్పుడు ఏలుదు అని చెప్పాడు. మనకి మేబీ జెనెసిస్ 4వ అధ్యాయంలో నేను ఆ మొత్తం వచనాలు ఇక్కడ తీసుకురాలేదు. చంపేస్తాడు మీ అందరికి తెలుసు. నెక్స్ట్ ఆ తర్వాత ఈ కయీన్ అనేవాడు చంపేసిన తర్వాత ఒక ఊరు కట్టిస్తాడు. ఏం కట్టిస్తాడు? ఒక ఊరు కట్టిస్తాడు. ఊరికి తన కొడుకు పేరైన హనోక్ అని పేరు పెట్టుకుంటాడు. ఓకేనా? ఆ నెక్స్టు పదును గల రాగి పనిముట్లని, ఇనప అనగా మంచి మంచి టూల్స్‌ని, మంచి మంచి టూల్స్‌ని తయారు చేపిస్తాడు. మంచి మంచి సిటీస్‌ని కట్టిస్తాడు. ఈడింతకి ఎవడంటే ఈ వ్యవసాయం చేసేటువంటి వాడు ఈడు. వీడి వృత్తి వ్యవసాయం. వీడు సిటీస్ కట్టిస్తాడు. వీడు టూల్స్ కట్టిస్తాడు. వీడు బహుభార్య విధానాన్ని చేసుకుంటాడు. వీడు అరిస్తే చంపేస్తాడీడు. దెబ్బ కొట్టినందుకే పడుచోడిని చంపేస్తాడు. సో, మనకి నాలుగో అధ్యాయంలో హైలైట్స్ ఏం కనపడుతున్నాయంటే, ఫోర్త్ చాప్టర్‌లో హైలైట్స్ ఏం కనపడుతున్నాయంటే, ఒకటి వ్యవసాయదారుడు. 2 ఆ వ్యవసాయదారుడికి చంపేసే గుణం ఉంది. 3 వాడు సిటీలు కడతాడు. 4 వాడు ఇనప పనిముట్లను తయారు చేస్తాడు. 5 ఆ పనిముట్లతో ఎదుటోళ్ళని చంపేస్తాడు. నాలుగో అధ్యాయంలో కయీనుకున్న గుణాల గురించి చెప్తున్నాడు. మరి ఇదే నాలుగో అధ్యాయంలో ఈ హేబెలు గురించి ఏం మాట్లాడుతున్నాడు? హేబెలు గొర్రెల కాపరి. ఇతను అణిచివేయబడ్డాడు. 4 చనిపోబడ్డాడు. అంటే ఇతను బాధితుడు. కానీ దేవుడిని నమ్ముకున్నాడు. వీడు అక్యూజ్డ్. వీడు దేవుని విరోధి. ఒక కంపారిజన్ మాట్లాడుతున్నాడు మనకి. ఎవరు? మోసెస్. ఎందుకంటే, ఎందుకంటే
ఈ కంపారిజన్ అసలు మోషే ఇదిగోండి ఇక్కడ కయ్యను ఏం కట్టాడు ఇక్కడ? మీకు చూపిస్తున్నాను చూడండి. ఏం కట్టాడు కయ్యను? ఒక ఊరు కట్టించాడు. ఒక ఊరు కట్టించి దానికి ఏం పేరు పెట్టాడు? ఇనోక్, హనోకు అని పేరు పెట్టాడు. వీడికున్న బుద్ధి అనమాట. ఈడి బుద్ధి. నెక్స్ట్ వీడికి ఇంకో బుద్ధి ఉంది. ఈడి సంతానానికి. మ్యూజిక్, ఎంజాయ్‌మెంట్, సరదాలు, షికారులు ఎక్కువ వీళ్ళకి. సితారాను వాడుక చేశాడు కదా! యూబాలు. అని ఉంటది కదా! ఇదిగో 21 యూబాలు. నెక్స్ట్ వీడు ఇనప పనిముట్లను తయారు చేపిచ్చాడు. ఇనప పనిముట్లు. రాగి పనిముట్లనేవి, ఇనప పనిముట్లనేవి తయారు చేయించాడు. ఎవరు? కయీను. వీడి లక్షణాలు గుర్తుపెట్టుకోండి. కయీను లక్షణాలు గుర్తుపెట్టుకోండి. కయీను సంతానం యొక్క లక్షణాలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మీకు ఎందుకు ఇలా చెప్పాడో మీకు అర్థం కావాలంటే మీరు బైబిల్‌లో ఒక సంఘటన మీకు తెలియాలి. ఆ సంఘటన ఏందంటే ఇశ్రాయేలీయులు ఎవరు? ఇశ్రాయేలీయులు ఎవరు? వీళ్ళ వృత్తి ఏంటి? ఐగుప్తీయులు ఎవరు? వీళ్ళ వృత్తి ఏంటి? సింపుల్. ఇది మీకు అర్థమైతే 4 అధ్యాయం అసలు మోషే ఎందుకు చెప్పాడో మీకు అర్థమైంది. చెప్తా జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు వృత్తి ఏంటి సార్ అని చెప్పాలంటే జోసెఫ్ దగ్గరికెళ్ళాలి. జోసెఫు, జేకబు వీళ్ళ బ్రదర్స్ అందరూ గూడా ఈజిప్ట్‌కొస్తారు. అతని తండ్రి, ఇతను తన కుమారుడని వాళ్ళిద్దరికి తెలిసిపోయింది. వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకొని బాధపడతారు. ఫరోకి పరిచయం చేయాల్సొస్తుంది. జోసెఫ్ ఫరోకి పరిచయం చేయాల్సొస్తుంది. పరిచయం చేయాల్సొచ్చినప్పుడు జేకబ్ దగ్గరికెళ్ళి ఒక మాట చెప్తాడు జోసెఫ్. ఏం చెప్తాడు ఒకసారి 46 అధ్యాయానికి. మీకు 46 అధ్యాయం అర్థమైతే 4 అధ్యాయం అర్థం. భలే ఉంటది ట్విస్ట్. జోసెఫ్ పెట్టేది బావుంటది. జెనెసిస్ 46థ్ చాప్టర్ 32 నుంచి 34 వరకు. ఇక్కడేముందంటే ఆ మనుష్యులు పశువులు గలవారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. వారు గొర్రెల కాపరులు. ఇక్కడ ఆగండి. అన్‌లాక్ అయిపోయింది చాప్టర్ మనకి. చెప్పాను గదా! నాతో పాటు జర్నీ చేసేయండి చాప్టర్స్ అన్‌లాక్ చేశాను. ఎవరట? ఎవరట ఇశ్రాయేలీయులు ఎవరట? వారు గొర్రెల కాపరులు. ఇక్కడ 4 అధ్యాయానికి రండి. హేబేలు ఎవరట? గొర్రెల కాపరి. అంటే హేబేలు నుండి కయీనికి క్షమించండి ఇశ్రాయేలుకి లింక్ కలుపుతున్నాడు మోషే. అర్థమైందా? కయీన్ ఎవడు? వ్యవసాయదారుడు. మరి ఈజిప్షియన్స్ ప్రధాన వృత్తి ఏంటి? వ్యవసాయం. సింపుల్. ఈజిప్షియన్స్ ప్రధాన వృత్తి వ్యవసాయం. ఇశ్రాయేలీయుల ప్రధాన వృత్తి గొర్రెలు గాయటం. ఇశ్రాయేలీయులు గొర్రెలు గాయటం, అక్కడ హేబేలు గొర్రెలు గాయటం. ఐగుప్తీయుల ప్రధాన వృత్తి వ్యవసాయం, అక్కడ కయీను వ్యవసాయదారుడవటం. అంటే ఒక కంపారిజన్ చూపిస్తున్నాడు మోషే సీనాయి పర్వతం దగ్గర. ఇప్పుడు నేనంటే మీకింత కష్టపడుతున్నా. వాళ్ళకి జెన్సిస్ అలానే అర్థమైద్ది. హేబేలు గొర్రెల కాపరి. ఓహో! మందే రోయ్ మందే మనం గూడా గొర్రెల కాపరమే. కయీను గాడి గురించి ఇప్పుడు 4 అధ్యాయం మోషే చెప్తున్నాడనుకోండి. కయీను వ్యవసాయపరుడు. అమ్మో! ఐగుప్తీయులు గూడా వ్యవసాయపరులే రోయ్! వాళ్ళు ఇలానే ఆలోచించేవారు ఆదికాండాన్ని. ఆదికాండాన్ని వాళ్ళు ఇలానే అర్థం చేసుకునేవాళ్ళు. ఫస్ట్ లేయర్ ఇదే ఆదికాండానికి. రైట్. ఇక్కడ మనకు, ఇక్కడ మనకు ఈ కయీన్ అనేవాడు ఏం కట్టించాడట? ఊర్లు కట్టించాడట. ఎవరి పేరు పెట్టారట? కొడుకు పేరు పెట్టారట. ఈజిప్షియన్స్ కూడా అదే చేశారు ఫరోస్. వాళ్ళు కూడా ఊర్లు కట్టిస్తారు. ఏమేమి ఊర్లు కట్టించారు ఈళ్ళు? ఈజిప్షియన్స్ ఏమేమి ఊర్లు కట్టించారు? ఒకసారి ఆదికాండానికి రండి మీరందరూ. నిర్గమకాండానికి రండి. నిర్గమకాండము 1వ అధ్యాయము. మనకి వాళ్ళు ఏమేమి ఊర్లు కట్టించారో ఇక్కడ చాలా క్లియర్‌గా ఉంది. ఎందుకంటే వీళ్ళు కూడా ఊర్లు కట్టియడం, పేర్లు పెడతాం. ఇవి ఒక కాన్సెప్ట్ కలుస్తూ ఉంటదండి. వీళ్ళు కూడా ఏం కట్టిత్తారంటే ఊర్లు కట్టియటం, ఇది జేయడం అన్నమాట. అలాగా.
మీ అందరికి తెలుసు కదా! పితోము, రామసేసు అనేటువంటి ఊర్లని ఈళ్ళు కట్టించారు. ఎవరు? మన ఇశ్రాయేలీయులు కట్టించారన్నమాట. ఇశ్రాయేలీయుల చేత కట్టించారు. ఎక్కడ? నిర్గమాకాండం 1 అధ్యాయంలో చెప్తాడండి. దీని స్టోరీ అంతా కూడా మీరు 1 అధ్యాయము 2, 3 వచనాలు, 4 ఇవన్నీ గూడా మీరు చదవండి. అక్కడ వీళ్ళ చేత కట్టించుకున్నటువంటి విపరీతమైనటువంటివి మనకన్నీ గూడా కనపడుతూ ఉంటాయి. బైబిల్ యాప్ కొద్దిగా స్టక్ అయింది నాకు. బైబిల్ యాప్ ట్రై చేస్తున్నా మీకు చూపియడానికి. కొద్దిగా స్టక్ అయింది నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వల్ల. రైట్? అలాగా ఐగుప్తీయులకి ఒకటుంది. వాళ్ళు ఊర్లు కట్టిస్తారు. వీళ్ళకొకటుంది. వీళ్ళు కూడా ఇక్కడ ఊరు కట్టిస్తుంటాడు. రెండోది ఇది. మూడోది వీడు ఇనప పనిముట్లను తయారు చేస్తుంటాడు. ఐగుప్తీయులు కూడా చూడండి. ఎప్పుడు ఆయుధాలు తయారు చేస్తుంటారు. వాళ్ళకున్న ఇనప రథాలు. అందుకనే అంటాడు మనకి ఈ ఇనప రథములు ఫరో యొక్క ఇనప రథాల గురించి మాట్లాడతాడు. మీకు గుర్తుందా? మీరు నిర్గమాకాండాన్ని గనక చూస్తే దేవుడు ఎర్ర సముద్రంలో వీళ్ళని ఏమేమి ముంచేసాడు అన్న దగ్గర వాళ్ళ గర్వం బైబిల్ యాప్ కొద్దిగా వర్క్ అవ్వట్లేదండి. అందుకనే మీకు నేను చూపించడానికి ఇబ్బందవుతుంది. అక్కడ వాళ్ళకు గర్వం ఉంది. ఆ గర్వం ఏంటో తెలుసా? 14 అధ్యాయంలో ఆ గర్వం ఉంటది. ఆ గర్వం ఏంటంటే, రేయ్! మేము ఇనప రథాలు వాళ్ళు ఇనప రథాలను చూసుకొని విర్రవీగేవాళ్ళనమాట వాళ్ళు. 14 అధ్యాయం ఎర్ర సముద్రం ఆ గాథలన్నీ మీరు జూసుకోండి. నాకెందుకో యాప్ స్టక్ అయింది సడెన్‌గాన. లేదంటే మీకు చూపిద్దును. అక్కడ మోషే గుర్రాలను, రథాలను వీటన్నిటిని కూడా తీసుకొచ్చి ముంచేశాడు అని చాలా క్లియర్‌గా మనకి 14 అధ్యాయం మొత్తం కనపడుతుంది. మీకు 14 అధ్యాయం చదువుకునే ఉంటారు. ఎక్కడి నుంచి ఉంటది 14 అధ్యాయంలో అంటే సుమారుగా 23, 24 ఆ వచన భాగాలన్నీ గూడా మీరు చదువుకోండి. 23, 24 వచన భాగాలన్నీ గూడా మీరు చదువుకుంటే, అక్కడ చాలా క్లియర్‌గా ఇనపరదాల గురించి మాట్లాడుతుంటాడు. పేస్ట్ చేయడానికి రావట్లేదు. నాకు కనపడుతుందిలే గాని మీకు పేస్ట్ చేయడానికి రావట్లేదు. సో ఏంటంటే, అక్కడ వాళ్ళు ఇనపరదాలను తయారు చేయటం ఈజిప్షియన్స్. ఇక్కడ కయీను సంతానం వాళ్ళు ఇనప పనిముట్లను తయారు చేయటం. 2 ఇనప పనిముట్లను తయారు చేసిన తర్వాత వీళ్ళు చంపటం. ఎవరు చంపటం? ఎవరు చంపటం? ఇనప పనిముట్లు తయారు చేసిన పిమ్మట వీళ్ళు హత్యాకాండం సాగించటం. సేమ్ అలానే వీళ్ళు కూడా హత్యాకాండాలు చేయటం ఐగుప్తీయులు. సో, ఐగుప్తీయులకి, కయీనుకి ఒక సిమిలారిటీ చూపిస్తున్నాడు. కయీను కయీనుకి ఈజిప్ట్‌కి ఒక సిమిలారిటీ. ఏంటా సిమిలారిటీ? వాడు ఊర్లు కట్టాడు, ఈడు ఊర్లు కడతాడు. వాడు టూల్స్ తయారు చేస్తాడు, ఈడు టూల్స్ తయారు చేస్తాడు. వాడు చంపుతాడు, వీడు చంపుతాడు. ఇలాగా కయీనుకి, ఈజిప్ట్‌కి ఒక సిమిలారిటీ పెడతన్నాడు. హేబెల్ ఇక్కడ చంపబడ్డాడు అనేది ఎందుకు చెప్తున్నాడంటే, మన పితరులు కూడా చంపబడ్డారు. మనం కూడా బాధపడ్డాం. మనం కూడా అణిచివేయబడ్డాం. మనల్ని కూడా తొక్కేశారు. కానీ మనల్ని దేవుడు వేరే జాతిని మనలో లేపుకున్నాడు. 4 అధ్యాయం అంతా కూడా ఈ సిమిలారిటీ మీదే సాగుతదనమాట. హేబెల్ ఇశ్రాయేలీయులకి, కయీను వచ్చేటప్పటికి ఐగుప్తీయులకి ప్రతీకలుగా ఒకడు ఎలా డామినేట్ చేసాడు, ఒకడు వాడి వల్ల ఎలా బాధపడ్డాడు, చచ్చిపోయినా సరే వీడు దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళగలిగాడు, వీడు రాను రాను వీడు ఎంత దరిద్రపు కొట్టు జీవితం అనుభవించాడని రాస్తారు. అంతేకాదు 5వ అధ్యాయానికొచ్చేటప్పటికి వీడి సంతానం అంతా ఇనప రథాలను తయారు చేసుకుంటా పోతూ గనుకుంటే, ఎవరి సంతానం? మన కయీను సంతానం. 4వ అధ్యాయంలో. కయీను సంతానం ఇనప రథాలను చేసుకుంటా ఉంటే, షేతు సంతానం యెహోవా నామాన ప్రార్థన చేయటం. అర్థమవుతుందా? షేతు సంతానం ఏం చేసిందట? యెహోవా నామాన ప్రార్థన చేసిందట. షేతు సంతానం ఏం చేసిందంటే హనోకు దేవుడితో నడవటం. మెతూషెల దేవుడికి గుర్తుగా ఉండటం. ఇతని సంతానం అంతా దేవుడి కోసం బతుకుతుంది. అణచివేయబడుతూనే. వాడి సంతానం అంతా ఊర్లు కట్టుకుంటూ, టెక్నాలజీ పెంచుకుంటూ ఎళ్తుంది. సో, క్లియర్ కట్‌గా ఇశ్రాయేలీయుల యొక్క స్టేటస్ ఇప్పుడు ఎలా ఉందో అలా కంపారిజన్ చేస్తా. చేసి 4 అధ్యాయం అంతా కూడా వీళ్ళిద్దరికి మధ్య కంపారిజన్స్‌లోనే ఉంటాయి. ఓకేనా? సో, అలాగా అంతేకాదు 46, 34 కూడా చదవండి. 46 అధ్యాయం 34 గొర్రెల కాపరులంటే ఐగుప్తీయులకు అసహ్యం. పడదు. ఆ మాట కూడా మీకుంటది చూడండి. 46వ అధ్యాయము ఇందాక మీకు చూపించాను కదా! 34 గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకి హేయుడు.
ఎవరట గొర్రెల కాపరి అయిన ప్రతి వాడు ఎవరట ఐగుప్తీయులకి హేయుడు. అక్కడ హేబేల్ అంటే కయీన్‌కి ఏంటి? హేయి. ఒక సిమిలారిటీ. ఒక సిమిలారిటీ చూపిస్తున్నాడు. ఓకేనా? సో, అదనమాట. ఇక్కడ మోసెస్ ఇస్తున్న కౌంటర్ ఏంటంటే, కయీను భూమిని దున్నేవాడురా ఐగుప్తీయుల్లాగా. హేబెలు గొర్రెలు కాపర్రా మనలాగా. దేవుడు హేబెలు అర్పణ అంగీకరించాడురా, మన మొరను ఆలకించాడురా దేవుడు. కయీను అర్పణ రిజెక్ట్ చేశాడురా దేవుడు అని పట్టించుకోలేదురా. కయీను హేబెలుని చంపాక వెళ్లి నగరాలను కట్టుకున్నాడురా. ఐగుప్తీయులు కూడా వాళ్ళకి ఇష్టమైన నగరాలు చాలానే కట్టుకున్నారురా. ఇందాక మీకు చెప్పాను కదా! 4 అధ్యాయం 17 వచనంలో ఆదికాండము 4 అధ్యాయం 17లో ఇందాక మీరు చూసారు కదా! హనోకు గాడు చేసిన హనోకు పేరిట వాళ్ళేం చేశారో అది. నెక్స్ట్ మోషే ఇంటెన్షన్. మోషే ఇదే. ఓ ఇశ్రాయేలీయులారా! ఐగుప్తీయులు పెద్ద పెద్ద నగరాలు చూసి మురిసిపోకండి. బైబిల్ ప్రకారం మొట్టమొదటి నగరాన్ని నిర్మించింది ఒక హంతకుడైన కయీనే. బైబిల్‌లో మొట్టమొదటి నగరం కూడా కయీను గాడే నిర్మించాడు. ఇప్పుడు ఈళ్ళు కూడా నిర్మించడం ఇదేం పెద్ద విచిత్రమేం కాదు. వాళ్ళ నగరాలు అమాయకుల రక్తంతో కట్టబడ్డాయి. అంతే కదా! హేబెలు రక్తంతో కదా ఆడు కట్టింది నగరాన్ని. గొర్రెల కాపరులైనందుకు సిగ్గుపడకండి. దేవుడు కాపరులు అనేటువంటి వాళ్ళని ఇష్టపడతాడు, ఎంచుకుంటాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. దేవుడు వాళ్ళని రిజెక్ట్ చేశాడని చెప్తున్నాడు 4 అధ్యాయం. సో, 4 అధ్యాయం అన్నమాట. ఇలాగా మనకు 4 అధ్యాయం, 5 అధ్యాయంకి రండి. 5 అధ్యాయం. ఆదికాండం 5 అధ్యాయం. 5 అధ్యాయం అంతా ఏముంటది? ఆదాము వంశావళి ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినం దేవుడు పోలికగా చేసాను. ఆదాము వంశావళి గురించి ఉంటది. అంటే వీళ్ళ పేర్ల గురించి ఉంటది. ఎంతమందిని కన్నాడు? ఏం జేశాడు? ఏం జరిగింది? ఇదెందుకు సడెన్‌గా ఆదాము గురించి ఎందుకు తీసుకొస్తున్నాడు? ఎందుకు సడెన్‌గా వంశావళి తీసుకొస్తున్నాడు అనంటే కారణం ఒకటే. పైన నగరాలు కట్టుకున్నారు గదా! వీళ్ళేం కట్టలేదు గదా! హేబెలు నుంచి వచ్చినోళ్ళు నగరాలేం కట్టలేదు గదా! కానీ ఐగుప్తీయులు నగరాలు కట్టుకొని, ఆ నగరాల పైన వాళ్ళ పేర్లు రాసుకునేవాళ్ళు. ఏం పేర్లు రాసుకునేవాళ్ళు? ఇదిగోండి. బానిసల పేర్లు, ఆస్తి జాబితా, పనివారి లిస్టు, పంపిణీ లేదా బహుకరణ పత్రం లాంటి కాగిత పబ్లిష్ రికార్డులో మాత్రమే కనిపిస్తాయి. అంటే బానిసల పేర్లు ఎక్కడంటే ఆస్తుల్లో మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మీకెన్ని ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి. నాకు 3 ఎకరాల పొలం, 4 ఇళ్ళు, 3 చేనులు అని చెప్తాం కదా! అలాగా 350 మంది బానిసలు పలానా వాడి పేరిది, పిలానా వీడి పేరిది. అంటే బానిసలు అనంగానే వాళ్ళ లిస్ట్‌లో పని మనుషుల లిస్ట్‌లో వాళ్ళ పేర్లుంటాయి. కానీ మీరు గుర్తుపెట్టుకోండి దేవుడు చెప్తున్నాడు. ఆదాము వంశావళి చూడండి. దేవుడు మీ ప్రతి పేరుని మన పితరుల్లో ఉన్న ప్రతి ఒక్కడి పేరుని ఆయన తన లిస్ట్‌లో రాసుకున్నాడు. మీ మీ పేరు మీద ఏ ఆస్తులు లేకపోవచ్చు. మీ పేరు మీద ఏ రికార్డ్స్ ఐగుప్తీయులు మెన్షన్ చేయకపోవచ్చు. ఇప్పటికి చూడండి ఐగుప్తు రికార్డ్‌లో మోషే పేరు ఇప్పటికి లేదు. వాళ్ళు రాయరు. ఇశ్రాయేలీయుల యొక్క రికార్డ్స్ ఇప్పటికి ఉండవు. ఎందుకంటే ఆళ్ళు రాయరు. కానీ మన దేవుడు మనల్ని పట్టించుకుంటున్నాడు. మన దేవుడు మన ప్రతి దాన్ని రికార్డ్ చేస్తున్నాడు అని చెప్తున్నాడన్నమాట. అలాగా. సో, 4 అధ్యాయం అంతా కూడా మనకేం చెప్తున్నాడంటే, 5 అధ్యాయంలో ఏమంటున్నాడంటే, హనోక్ అనే ఒకాయన ఉన్నాడు చూడండి. హనోక్ అనేటువంటి ఒకాయన, ఈ హనోక్ అనేటువంటి ఈయన దేవుడితో నడిచాడు. దేవుడు అతన్ని కొనిపోబడ్డాడు. అంటే ఐగుప్తీయులు పిరమిడ్లు కడుతున్నారిప్పుడు. ఎందుకు పిరమిడ్లు కడుతున్నారు? అమరత్వం కోసం పిరమిడ్లు కడుతున్నారు. అంతే కదా! హ్మ్. ఐగుప్తీయులు పిరమిడ్లు ఎందుకు కడుతున్నారంటే, దేవుడి దగ్గరికెళ్ళాలి. ఎందుకు పిరమిడ్ ఎందుకు కడతారు? వాళ్ళ ఆత్మ పిరమిడ్ ద్వారా ఆకాశంలో ఉన్నటువంటి ఆ దైవాన్ని చేరుకోవాలని. ఓకేనా? సిటీలు కట్టింది అందుకనే. ఈళ్ళు గుళ్ళు కడుతుంది అందుకనే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. హనోకేమి కట్టల. జస్ట్ మొత్తం పాపం అయిపోయినా, తనతో ఉన్న ఈ ప్రపంచం అంతా దేవుడికి ద్రోహం చేస్తున్నా, తాను మాత్రం దేవుడితో నడుస్తూనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడితో నడిచాడు. కనుక దేవుడు అతన్ని కొనిపోబడ్డాడు. అంటే తన చుట్టూరు అందరూ దుర్మార్గులున్నా, హనోకు దేవుడి కోసం నిలబడ్డాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకి ఏం చెప్తున్నాడంటే, మన చుట్టూరు అన్ని రాజ్యాలున్నాయి. హిట్టైట్లున్నారు, మెటాని ఉంది, మెసొపొటేమియా ఉంది, ఈజిప్ట్ ఉంది, కెనానైట్స్ ఉన్నారు. వాళ్ళలో 7 ట్రైబ్స్ ఉన్నాయి. మన చుట్టూరు పాపులే. మనం ఒక్కళ్ళం అడవిలో ఉన్నాం. కానీ మనం దేవుడితో నడుద్దాం. చెయ్యి పట్టుకొని మన దేవుడితో నడుద్దాం. అప్పుడు దేవుడు మనల్ని కొనిపోతాడు. వీళ్ళందరూ విడిచివేయబడతారు.
వీళ్ళ పిరమిడ్లు, వీళ్ళ మందిరాలు, వీళ్ళ గుళ్ళు ఇవన్నీ కూడా ఒకరోజు కరిగిపోతాయి రెండో రాకల్లో. మనమే దేవుడితో నిలబడిన మనమే కొల్పబడతాం. కానీ ఆ అడవిలో వీళ్ళెలా పరిశుద్ధంగా బతకాలి? ఆ అడవిలో సంచారం చేసేటప్పుడు వీళ్ళు ఎలా హనోకులాగా ఎవరు పాపంలో పడిపోయినా, ఎవరు పాపంలో పడకపోయినా తమకు తాముగా దేవుడితో ఎలా నడవాలి? అలా నడిస్తే చివరికి మనకొచ్చే గిఫ్ట్ ఏంటి? అని 5 అధ్యాయం మొత్తాన్ని కూడా ఫ్రేమ్ చేసింది. ఎవరు? మోసెస్. సో, అలాగా 5 అధ్యాయాన్ని ఫ్రేమ్ చేస్తూ మనకి నోవహు దగ్గరికొస్తాడు. ఎక్కడికొస్తాడు? లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని గని, భూమిని యెహోవా శపించినందువల్ల కలిగిన మన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలోను ఇతడు మనకి నెమ్మది కలుగజేయడు. ఇక్కడ మనకో విషయం చెప్తున్నాడు మోషే 5 అధ్యాయంలో. మన చేతుల కష్టము విషయంలో, పని విషయంలో మనకు నెమ్మది. అంటే కష్టానికి, పనికి ఒక నెమ్మది ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు సడెన్‌గా ఈ విషయాలు మాట్లాడుతున్నాడు మోషే అంటే, ఓ నా ప్రియ ఇశ్రాయేలీయులారా! మనం కూడా చాలా కష్టపడుతున్నాం గదా! ఇప్పటిదాకా ఐగుప్తులో మీరందరూ మీ చేతులతో కష్టపడ్డారు గదా! పిరమిడ్లు కట్టారు గదా! గడ్డి గూడా ఇవ్వకపోతే మీ పని రెట్టింపు అయిపోయి ఇన్ని కష్టాలు పడ్డారు గదా! లెవికులాగా. ఇప్పుడు ఈ అడవిలో కష్టాలు పడుతున్నారు గదా! కానీ ఈ లెముకుకి ఎలాగైతే నెమ్మది కలిగిద్దో, మనకు కూడా ఒకరోజు నెమ్మది కలిగింది. నెమ్మది కలిగి కణాల్లో బతుకుతాం. యోధా కొదమ సింహము. అది నిద్రించుచుండగా దాన్ని లేపువాడు ఎవడు? అదే అంటాడు యాకోబు. అది ప్రశాంతంగా సింహం ఎలాగైతే వేటాడేటప్పుడు కష్టపడి తినిన తర్వాత ప్రశాంతంగా పడుకునిద్దో, మనం కూడా ఇప్పుడు వేటాడే క్రమంలో ఉన్నాం, కష్టపడతాం. మనకి నెమ్మదుంది. నోహు ద్వారా వాళ్ళకి నెమ్మదినిచ్చిన దేవుడు మనకు కూడా నెమ్మదినిస్తున్నాడు. మనకు కూడా కనానులో ఒక మంచి నెమ్మది రాబోతుంది అని చెప్పి ఒక నెమ్మది గురించి వాళ్ళకి చెప్పటం ద్వారా మన కష్టాలు ఇలా శాశ్వతంగా ఉండవు. మనకి ముగింపు ఉంటది. కానీ ఆనాడున్న ఇశ్రాయేలీయులకి 5 అధ్యాయం ఆ విధంగా కన్వే చేస్తున్నాడు మోషే అక్కడ. ఓకేనా? సో, మనకిలాగా 5 అధ్యాయాల పాటు మోషే గారు ఈ విధంగా మాట్లాడాడు. ఇక 6 అధ్యాయం. 6 అధ్యాయం మనం చూసి ముగించుకుందాం ఈరోజు. ఇక మనం 6 అధ్యాయానికి గనకొస్తే 6 అధ్యాయంలో ఏముంది? నరులు భూమి మీద విస్తరింపడారంభించారు. ఇది చెప్తాను ముగిస్తాను 10 నిమిషాల్లో. 1 ½ అవర్ అయితే అయిందిలే గాని కొద్దిగా. ఓకేనా? లేదనుకుంటే మనం ఏం చేద్దామంటే 6 అధ్యాయాన్ని రేపటికి మనం మారుద్దాం. సరేనా? 5 అధ్యాయాలు సరిపోతాయి. నాకు గూడా నిద్ర లేదు. నాకు కూడా ప్రయాణాలున్నాయి గాబట్టి 5 అధ్యాయాలు ఆపుదాం. 6 అధ్యాయం రేపు మనం కంటిన్యూ చేద్దాం. 6 అధ్యాయం నుంచి ఇక సూపర్ ఫాస్ట్‌గా వెళ్ళిపోదాం. ఇక్కడ ప్రతి అధ్యాయాన్ని టచ్ చేయండి. మళ్ళా చెప్తున్నా. ఇలా ప్రతి అధ్యాయాన్ని కూర్చోబెట్టి చెప్పడం అనేది నా కాన్సెప్టే గాదు. జస్ట్ మీకు కీ ఇస్తున్నా. ఆ తర్వాత మీరే తోలుకుంటూ వెళ్ళిపోండి బండిని. ప్రతి దానికి నేను కీ ఏమిస్తున్నానంటే, ఆనాడున్న ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి మోషే ఎలా కనెక్ట్ చేస్తున్నాడు. అది ఇ ఇలా మీరు ప్రతి అధ్యాయాన్ని వాళ్ళకెలా అర్థమైంది, మోషే ఎలా చెప్పాడు అని ఆ ఒరిజినల్ ఆడియన్స్‌లోకి వెళ్ళిపోయి మనం ఆలోచించాలి ఆదికాండం. ఎందుకు నరేషన్ అలా తీసుకెళ్తున్నాడో మనకు అర్థం కావాలి. ఓకేనా? కాబట్టి ఆరో అధ్యాయం కూడా చాలా ఆసక్తిగా ఉంటది. అసలు జలప్రళయం ఎందుకొచ్చిందో, జలప్రళయంలో దేవుడు ముంచేయడానికి గల కారణం ఏంటో, ఇవన్నీ కూడా మీకు రేపు చెప్తా నేను. రేపటి క్లాస్‌లో చెప్తాను. కాబట్టి ఈరోజు 5 అధ్యాయాలు ముగించుకుందాం. రేపు మనం 6 నుంచి డైరెక్ట్‌గా వీలైతే అబ్రాహాం దాకా మనం వెళ్ళిపోదాం. ఓకే. అందరికి సెలవు. ధన్యవాదాలు. కొద్దిగా దయచేసి ఏమనుకోమాకండి. ఈ ప్రయాణాల వల్ల కొద్దిగా రిస్క్‌గా ఉంది. అందుకని అలిసిపోయినట్టుగా ఉంది నా మొహం. ఆ వాయిస్ గూడా. కొద్దిగా మీరు సబ్జెక్ట్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. నన్ను పట్టించుకోవడం మానేసేయండి. కేవలం నా హావభావాలు వదిలేసేయండి. నా ఫేస్‌ని చూడటం మానేయండి. నేను చెప్పే సబ్జెక్ట్ మాత్రమేనండి కొంతకాలం. ఓకేనా? కొద్దిగా ఇంకొక విషయం ఏందంటే, మన సోదరుడు విజయ్ మ్యారేజ్ ఉంది. నిజం చెప్పాలంటే ఈరోజే తన మ్యారేజ్. ఈరోజే తన మ్యారేజ్. కాబట్టి ఏందంటే కొద్దిగా హడావుడి గందరగోళంలో కూడా ఉన్నాం. కొద్దిగా ఇయన్నీ సెట్ అయిపోతాయి. నాకు ఈ వారంలో కొద్దిగా సెట్ అయిపోతాను నేను. తర్వాత నేను యాక్టివ్‌గా ఉంటా. నా సబ్జెక్ట్ ఇంకా యాక్టివ్‌గా ఉంటది. ఇప్పటికి గూడా నేను యాక్టివ్‌గా లేకపోయినా నా సబ్జెక్ట్‌లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చెప్తున్నా. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాబట్టి సంతోషం. ధన్యవాదాలు. బిజీ టైమ్‌లో హిట్ రోల్.